హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంగ్రాలిట్. ఈరోజు మనం సెవెంత్ క్లాస్ ఇంగ్లీష్ రీడర్ బ్లెజమ్ 7లోని సెకండ్ సెమిస్టర్లోని లాస్ట్ లెసన్, దట్ మీన్స్ లాస్ట్ యూనిట్ 4 గురజాడ ద లెజెండ్ అనేటువంటి యూనిట్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఇందులో ముందుగా మనం ఫేస్ షీట్ని చూద్దాం. ఫేస్ షీట్ అంటే మీకు తెలుసు, ఒక పిక్చర్ ఇచ్చి తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీన్నే మనం ప్రీ రీడింగ్ అని కూడా అంటాము. ఇక్కడ మనకి గో త్రూ ద బ్యానర్ ఆర్ పోస్టర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెల్కమ్ డే, తెలుగు లాంగ్వేజ్ డే, ఆగస్ట్ 29, వెన్యూ సెమినార్ హాల్, టైం 10 AM to 1 PM అనేసి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది ఒక పోస్టర్ అనమాట. ఇంకా ఇక్కడ మనకి తెలుగు తల్లి పిక్చర్ ఇచ్చారు. ఇక్కడ శ్రీ గిడుగు రామమూర్తి గారి పిక్చర్ ఇచ్చారు. సో మనం తెలుగు లాంగ్వేజ్ డే అనేటువంటిది గిడుగు రామమూర్తి గారి బర్త్డే సందర్భంగా మనము సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకని అంటే హీ సర్వ్డ్ తెలుగు లాంగ్వేజ్ గ్రేట్లీ. కాబట్టి ఆయన బర్త్డేని మనం తెలుగు లాంగ్వేజ్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో తెలుగు లాంగ్వేజ్ డే ఈజ్ ఆన్ ఆగస్ట్ 29. ఓకేనా? సో ఇలాగ మనకి పోస్టర్ ఇచ్చారు. ఇంకా మనము క్వశ్చన్స్ చూసేద్దాం. వాట్ ఈజ్ ద బ్యానర్ అబౌట్? అసలు ఈ బ్యానర్ దేని గురించి? దిస్ బ్యానర్ ఈజ్ అబౌట్ తెలుగు లాంగ్వేజ్ డే. తెలుగు లాంగ్వేజ్ డే గురించి. వై డూ వి సెలబ్రేట్ సచ్ డేస్? మనం అసలు ఇట్లాంటి డేస్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? టు రిమెంబర్ గ్రేట్ పీపుల్ అండ్ దేర్ సర్వీసెస్. అంటే గొప్ప గొప్ప వ్యక్తులు చేసినటువంటి సర్వీసెస్ని మనం గుర్తుపెట్టుకునేందుకు ఇలాంటి డేస్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. మెన్షన్ సమ్ నేమ్స్ హూ కంట్రిబ్యూటెడ్ టు ద సొసైటీ త్రూ దేర్ లిటరేచర్. సో వాళ్ళ యొక్క వర్క్స్ ద్వారా, అంటే వాళ్ళు రాసినటువంటి రచనల ద్వారా సొసైటీకి హెల్ప్ చేసినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉంటే వాళ్ళ పేర్లు చెప్పండి. నాకు తెలిసినటువంటి వాళ్ళలో కొంతమంది పేర్లు నేను రాశాను ఇక్కడ. శ్రీశ్రీ, వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు. సో వీళ్ళ గురించి నేను రాశాను. మీకు ఇంకా ఎవరైనా తెలుసుంటే వాళ్ళ నేమ్స్ కూడా మీరు ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, నేమ్ సమ్ రైటింగ్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ సొసైటీ. మన సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి కొన్ని వర్క్స్, రైటింగ్స్ ఏంటవి అనేసి ఇచ్చారు. ఇక్కడ నేను మహాప్రస్థానం సిరిశ్రీ గారు రాసింది, కన్యాశుల్కం, సో వీటి గురించి ఇక్కడ నేను ఇచ్చాను. మీకు ఏమైనా తెలుసుంటే మీరు కూడా ఇంకా అదర్ వర్క్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి. డూ యూ నో ఎనీ తెలుగు రైటర్ హూ బ్రాట్ చేంజెస్ ఇన్ ద సొసైటీ త్రూ హిస్ రైటింగ్స్? సో తెలుగు రైటర్ ఎవరు మన యొక్క సొసైటీలో చేంజ్ కోసం ప్రయత్నించారు, వాళ్ళ గురించి, వాళ్ళ రైటింగ్ గురించి మీకు ఏమైనా తెలుసా? ఎస్, గురజాడ అండ్ శ్రీశ్రీ బాట్ చేంజెస్ ఇన్ ద సొసైటీ త్రూ దేయర్ రైటింగ్స్. సో గురజాడ గారు, శ్రీశ్రీ గారు వాళ్ళ యొక్క రచనలతోటే ఈ యొక్క తెలుగు ప్రజల యొక్క భావాల్లో మార్పులు తీసుకొని వచ్చేదానికి ట్రై చేయడం అనేది జరిగిందనమాట. సో దీంతోటి మనం ఫేస్ షీట్ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. Let us read about a distinguished writer in Telugu and English, also a contemporary of Tagore, whose works have immensely influenced to the people and brought tremendous changes in the society. సో ఇప్పుడు మనము ఒక గొప్ప రైటర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన ఠాగూర్కి కాంటెంపరరీ, అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారు కదా, సో ఆయనకి సమకాలీనుడు, అంటే అతని యొక్క ఏజ్కి ఇతను ఉండేవాడు అనమాట. ఇద్దరు కూడా ఒకేసారి ఉన్నారనమాట. కలిసి జీవించడం జరిగింది. అంటే కలిసి జీవించడం అంటే ఆ కాలంలో ఉన్నటువంటి వ్యక్తి. హూజ్ వర్క్స్ హ్యావ్ ఇమ్మెన్స్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి వ్యక్తి యొక్క వర్క్స్ అన్నీ కూడా ప్రజలకి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. ఇంకా సొసైటీలోకి చాలా గొప్ప మార్పులు అనేటువంటివి తీసుకొని రావడం జరిగింది. ఆయనే గురజాడ, ద లెజెండ్. ద లెజెండ్ అంటే ఒక గొప్ప పర్సన్ అనేసి మనం చెప్పొచ్చు. ఇంకా ఒక గొప్ప చారిత్రాత్మకమైన స్టోరీ అని కూడా వస్తుంది. బట్ ఇక్కడ మాత్రము గురజాడ ద లెజెండ్ అన్నప్పుడు గురజాడ గారు చాలా గొప్ప వ్యక్తి అనేసి ఇక్కడ మీనింగ్ మనం తీసుకుంటాం. నెవర్ డస్ ల్యాండ్ మీన్ క్లే అండ్ శాండ్. ద పీపుల్ దే ఆర్ ద ల్యాండ్. దీనికి అర్థం ఏంటంటే తెలుగులో, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనేటువంటి మన తెలుగు లైన్ని ఇంగ్లీష్లో ఇలాగ ట్రాన్స్లేట్ చేశారు. నెవర్ డస్ ల్యాండ్ మీన్ క్లే అండ్ శాండ్, ద పీపుల్ దే ఆర్ ద ల్యాండ్. సో దేశం అంటే మట్టి కాదోయ్,
దేశమంటే మనుషులోయ్ అనేసి ఎవరు చెప్పారు అంటే, గురజాడ గారు చెప్పారు. ద లెజెండరీ లైన్స్ ఆర్ ద ట్రాన్స్‌లేషన్ ఆఫ్ గురజాడాస్ 'దేశభక్తి' బై శ్రీ గురజాడ. సో, 'దేశభక్తి' అనేటువంటి ఒక పొయమ్‌ని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసినప్పుడు వచ్చినటువంటి వర్డ్సే ఇవి. సో, ఈ యొక్క పొయమ్ ఎవరు రాసారు అంటే 'దేశభక్తి' అనేది శ్రీ గురజాడ గారు రాయడం జరిగింది. ఇట్ షోస్ దట్ హి వాస్ ద హార్బింజర్ ఆఫ్ ద మోడర్న్ ఎరా తెలుగు లిటరేచర్. సో, ఇది మనకి ఏం చెప్తుంది అంటే, గురజాడ గారు హార్బింజర్ ఆఫ్ ద ఎరా తెలుగు లిటరేచర్. హార్బింజర్ అంటే ఫోర్ రన్నర్, హెరాల్డ్ అండ్ పెక్కసర్. అంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ అనమాట. సో, మోడర్న్ ఎరా తెలుగు లిటరేచర్ అంటే మోడ్రన్‌గా అంటే నవీనంగా ఉన్నటువంటి తెలుగు లిటరేచర్‌కి, తెలుగు సాహిత్యానికి ఈయన ఒక గొప్ప సాహితీవేత్త. ఈయనతోనే స్టార్ట్ అయింది అనేసి మనం చెప్పొచ్చు. హి వాస్ ఎ రిఫార్మర్. ఈయనెవరు అంటే ఒక రిఫార్మర్. వన్ హూ ట్రైస్ టు చేంజ్ అండ్ ఇంప్రూవ్ సోషల్ సిస్టమ్. సో, సొసైటీని చేంజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశ్యం కలిగినటువంటి ఒక రిఫార్మర్. ఆఫ్ మెనీ స్కాలర్స్ చాలా గొప్ప గొప్ప స్కాలర్స్‌కి, రైటర్స్‌కి, ఇంకా హిస్టోరియన్స్‌కి వీళ్ళందరూ కూడా ప్రైజ్డ్ హిమ్ యాస్ ఎ రెవల్యూషనరీ ఇన్ హిస్ థాట్. సో, గొప్ప గొప్ప స్కాలర్స్ అంటే బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా గొప్ప రచయితలు, గొప్ప హిస్టోరియన్స్ అంటే చరిత్రకారులు వీళ్ళందరూ కూడా శ్రీ గురజాడ అప్పారావు గారిని ప్రైజ్ చేయడం, పొగడ్డం జరిగింది. ఏమని అంటే, ఆయన యొక్క ఆలోచనలో ఒక రెవల్యూషన్ ఉంది. అతను ఎప్పుడు మార్పు కోరుకుంటూ ఉంటారు అనేసి ఈయన్ని పొగడ్డం జరిగింది. హి బ్రాట్ ఔట్ బ్లడ్‌లెస్ రివల్యూషన్ ఇన్ బోత్ ద లిటరరీ అండ్ సోషల్ స్పియర్స్. సో, ఆయన ఒక బ్లడ్‌లెస్ రివల్యూషన్‌ని తీసుకొనొచ్చాడు. దేంట్లో అంటే సోషల్ స్పియర్స్ అంటే సొసైటీలో డొమైన్స్. స్పియర్స్ అంటే డొమైన్స్. సో, బోత్ లిటరరీ అండ్ సోషల్ స్పియర్స్ అంటే తన సాహిత్యంలోను, అంటే తన యొక్క రచనల్లోను, ఇంకా సొసైటీలో కూడా ఆయన చాలా రెవల్యూషన్ తీసుకొనొచ్చాడు. అది రక్తపాతంతో తీసుకొనొచ్చింది కాదు. బ్లడ్‌లెస్ రివల్యూషన్. సో, రక్తపాతం లేకుండా తీసుకొనొచ్చినటువంటిది. హి రివల్యూషనైజ్డ్ థీమ్ అండ్ ట్రీట్మెంట్. సో, థీమ్‌కి, ట్రీట్మెంట్‌కి ఆయన ఒక గొప్ప మార్పుని తీసుకొనొచ్చాడు. హి రెస్క్యూడ్ లాంగ్వేజ్ ఫ్రమ్ లెర్న్డ్ అండ్ గేవ్ ఇట్ బ్యాక్ టు పీపుల్. ద అల్టిమేట్ క్రియేటర్స్ ఆఫ్ లాంగ్వేజ్. సో, ఆయన గురజాడ అప్పారావు గారు ఏం చేశారు అంటే లాంగ్వేజ్‌ని కాపాడాడు. ఎవరి దగ్గర నుంచి అంటే ఫ్రమ్ ద లెర్న్డ్ అంటే బాగా నేర్చుకున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి లాంగ్వేజ్‌ని కాపాడాడు. అంటే ఏంటి దీని అర్థం? అంటే కొంతమంది రైటర్స్, చాలామంది రైటర్స్ ఏం చేసేవాళ్ళు అంటే, తెలుగుని నార్మల్ పీపుల్ వాడేటువంటి తెలుగును యూజ్ చేయకుండా, గ్రాంథిక భాష అనేటువంటిది ఒకటుండేదనమాట. అంటే అది కూడా తెలుగే. కానీ మనకు తెలుగులాగా అనిపించదు. చాలా డిఫికల్ట్ వర్డ్స్ అన్నీ ఉంటాయన్నమాట తెలుగు వర్డ్స్. అలాంటి ఒక భాషలోనే రచనలు చేసేటువంటి వాళ్ళు అంతకుముందు. సో, అప్పారావు గారు ఏం చేశారు, గురజాడ గారు ఏం చేశారు అంటే, ఈయన తన రచనల్లో జనరల్‌గా మన నార్మల్ పీపుల్ ఎలా మాట్లాడుకుంటారో, అలాంటి లాంగ్వేజ్‌ని తన రచనలో ఉపయోగించడం స్టార్ట్ చేశారు. సో, అంటే ఇక్కడ ఏం చేశాడు, లాంగ్వేజ్‌ని గొప్ప గొప్ప నేర్చుకున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి కాపాడి, మళ్ళీ మామూలు ప్రజలకి ఇచ్చేశారు. ఎవరసలు మామూలు ప్రజలు? వాళ్ళే కదా క్రియేటర్స్ ఆఫ్ లాంగ్వేజ్ అసలు. వాళ్ళకే తిరిగి ఆ యొక్క సేవ్ చేయబడిన లాంగ్వేజ్‌ని ఇచ్చేశారు అనేసి దీని మీనింగ్ అనమాట. హి లుక్డ్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్ విత్ బ్రాడ్ విజన్. సో, ఆయన ఎలా ఉండేవాడు అంటే, తను తన యొక్క కాలంలో చాలా ముందుకు చూసేవాడు. విత్ బ్రాడ్ విజన్. చాలా గొప్పగా ఆలోచించేవాడాయన. సో, హి నెవర్ థింక్ టిమిడ్‌లీ అండ్ కవర్డ్‌లీ. చాలా గొప్పగా, ఇంకా చాలా ముందు చూపనేది చాలా ఎక్కువుండేదనమాట. హ్యావింగ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ స్పోకెన్ తెలుగు, గురజాడ ఇన్ ఎ లెటర్ టు వన్ ఆఫ్ హిస్ డిసైపుల్స్. సో, ఆయనకి చాలా గొప్ప నమ్మకం ఉందనమాట తెలుగులో. ఒకసారి తన డిసైపుల్ అంటే స్టూడెంట్స్‌కి, ఫాలోవర్స్‌కి ఆయన ఒక లెటర్‌లో ఒపీన్డ్ అంటే తన యొక్క ఒపీనియన్ చెప్పాడనమాట. స్టేటెడ్ ఒపీనియన్. మై కాజ్ ఈస్ ద కాజ్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఐ హావ్ కల్చర్డ్ ఒపీనియన్ ఆన్ మై బ్యాక్. అంటే నా యొక్క రీజన్ ఏంటి అంటే, ప్రజల యొక్క రీజన్. అండ్ ఐ హావ్ కల్చర్డ్ ఒపీనియన్ ఎట్ మై బ్యాక్. అంటే
నేను నా యొక్క ఒపీనియన్‌ని ప్రజల దృష్ట్యా ఆలోచిస్తానెప్పుడు కూడా. నా వెనక నిలబడినటువంటి ప్రజల దృష్ట్యా ఆలోచిస్తాను. ఐ డు నాట్ మైండ్ ద పీపుల్ హూ ఫైట్ అగైన్స్ట్ మీ వితౌట్ అండర్‌స్టాండింగ్ ద ఇష్యూ. కొంతమంది నాతో ఫైట్ చేస్తూ ఉంటారు. అసలు ఇష్యూ ఏంటి? ప్రాబ్లమ్ ఏంటి? అనేది తెలుసుకోకుండా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, నాతో ఫైట్ చేస్తూ ఉంటారు. అంటే, "ఏంటి నువ్వు ఇంత నార్మల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉన్నావు? మనం గొప్ప రైటర్స్‌మి. మనం గొప్ప గొప్ప లాంగ్వేజ్ యూజ్ చేయాలి కానీ, ఇలా నార్మల్ లాంగ్వేజ్ ఏంటి యూజ్ చేయడం?" అనేసి నాతో కొంతమంది ఫైట్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళకర్థం కాదు నేనేం చేస్తానో. దేర్ కన్వర్షన్ కెన్ డూ నో గుడ్ టు ద లాంగ్వేజ్. కానీ వాళ్ళు ఏదైతే నాతో ఫైట్ చేస్తూ నాతో మాట్లాడుతూ ఉన్నారో, అది లాంగ్వేజ్‌కి మంచిది కాదు. ఎందుకంటే లాంగ్వేజ్ అనేది అందరికీ అర్థమయ్యేలాగా ఉంటే, లాంగ్వేజ్ అనేది ఎన్రిచ్ అవుతుంది. ఎవరికీ అర్థం గాకుండా మనం గ్రాంథికంలో రాస్తే దానివల్ల యూజ్ ఏముంది? బాగా చదువుకున్న వాళ్ళు, గ్రాంథికం అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఏం చేయగలరు? ఆ లాంగ్వేజ్‌ని అర్థం చేసుకోగలరు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ విత్ ద నార్మల్ పీపుల్? వాళ్ళకి అర్థం గావాలి అనేటువంటి దాన్ని వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. దే ఆర్ సో హోప్‌లెస్‌లీ వెడెడ్ టు ద ఓల్డ్, హైలీ ఆర్టిఫిషియల్ అండ్ లిటరరీ డైలెక్ట్. సో, దే అంటే ఇక్కడ ఎవరైతే ఈయనతో ఫైట్ చేస్తూ ఉన్నారో, ఇంకా ఎవరైతే ఆ పాతకాలం గ్రాంథికంతోనే వాళ్ళు రచనలు చేస్తూ ఉంటారో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే హోప్‌లెస్‌లీ వెడెడ్ టు ద ఓల్డ్. సో, ఆ ఓల్డ్ ఆచారాలకి, వాటికి వాటితో మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళలాగా ఉంటారాళ్ళు. హైలీ ఆర్టిఫిషియల్ లిటరరీ డైలెక్ట్. అదంతా ఎలా ఉంటుంది అంటే, న్యాచురల్‌గా ఉండదు ఆ లిటరేచర్ అనేది. ఆ డైలెక్ట్ అనేటువంటిది న్యాచురల్‌గా ఉండదు. ఏదో ఆర్టిఫిషియల్‌గా ఉంటుందనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసామంటే మామూలు లాంగ్వేజ్‌లో నేనొస్తాను అనేసి చెప్తాం. అదే వాళ్ళు గ్రాంథికంలో అయితే మేము వచ్చుచుంటిమి అనేసి అంటారు. ఏంటిది వచ్చుచుంటిమి ఏంటి? సో, మేమొస్తాము అంటే ఎంత బావుంది. నేనొస్తాను అంటే ఎంత బాగుంది. మేము వచ్చుచుంటిమి అనేసంటే ఎట్లా ఉంది? ఏదో డిఫరెంట్‌గా ఉంది చూసారా లాంగ్వేజ్. ఇవి చాలా తక్కువ. ఇలాంటివి చాలా ఎక్కువుంటాయన్నమాట గ్రాంథికంలో. సో, అలాంటి లాంగ్వేజ్ మనకొద్దు. అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్ ఉండాలి అనేసి ఒక రెవల్యూషన్ తీసుకొనొచ్చింది ఎవరు అంటే మన గురజాడ గారు. గురజాడ వాస్ న్యాచురల్లీ ఎన్ ఆర్టిస్ట్. ఈయన న్యాచురల్‌గా ఒక ఆర్టిస్ట్ అనమాట. హీ వ్యూడ్ ద వరల్డ్ విత్ ఎ పెయింటర్స్ బ్రష్ అండ్ వైటర్స్ క్రియేటివ్ పెన్. ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయంటే సొసైటీని చూడ్డము, ఒక పెయింటర్ తన బ్రష్ తోటే, ఇంకా ఒక రైటర్ తన పెన్ను తోటే ఆ సొసైటీని చూడడం డిఫరెంట్‌గా ఉంటుంది. మనం చూడడం వేరు. మనము అలాగే ఒక పెయింటర్ కానీ, లేదా ఒక రైటర్ కానీ చూడడం వేరు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక దారిలో పోతున్నాం. ఒక ఫ్లవర్‌ని చూసాము. ఆ ఫ్లవర్‌ని చూసి ఓకే. ఫ్లవర్ బావుంది అనేసి మనం అక్కడితో వెళ్ళిపోతాము. కానీ ఒక పెయింటర్ ఏం చేస్తాడు ఆ ఫ్లవర్‌ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. దాని పెటల్స్‌ని, దాని కాండం మొత్తం చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి, దాని పెయింటింగ్ ఇంకా బ్యూటిఫుల్‌గా వచ్చేలాగా దానికి పెయింటింగ్ వేస్తాడు. అదే ఒక రైటర్ అనుకోండి ఏం చేస్తాడు, తను తన పెన్నుతో ఆలోచిస్తాడు. అంటే ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది ఈ పొయము సారీ ఈ ఫ్లవరు. దీనిపైన నేను ఒక పొయమ్ రాస్తాను అనేసి దాని అందం పొగుడుతూ, దానికి డిఫరెంట్ డిఫరెంట్ కంపారిజన్స్ ఇస్తూ ఏం చేస్తాడు ఒక మంచి పొయము ఆ ఫ్లవర్‌ని రాసేస్తాడు. అంటే సో, మనకి వాళ్ళకి తేడా ఏంటి? మనము ఆ ఫ్లవర్‌ని చూసాము. వాళ్ళు ఆ ఫ్లవర్‌ని చూసారు. మరి మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏమొచ్చిందిక్కడ? మన పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ లుకింగ్ ఎట్ ద ఫ్లవర్ ఈస్ డిఫరెంట్. మనది డిఫరెంట్. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్ అనమాట ఆ ఫ్లవర్‌ని చూడడం. సో, అట్లాగా గురజాడ గారి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అనేటువంటిది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక పెయింటర్ లాగా ఉంటుంది. ఒక రైటర్ లాగా ఉంటుంది. త్రూ హిస్ ఆర్టిస్టిక్ వర్క్ హి వేక్స్ అప్ ద రీడర్ టు ఫైట్ ద సోషల్ ఈవిల్స్. తన యొక్క వర్క్స్ తోటే ప్రజల్ని చైతన్యవంతులను చేస్తాడనమాట. అంటే ప్రజల్ని మేలుకొలిపి సోషల్ ఈవిల్స్ అంటే సొసైటీలో ఉన్నటువంటి చెడ్డ ఆచారాలు, సంప్రదాయాలకి వ్యతిరేకంగా ఫైట్ చేసే విధంగా రీడర్‌ని తయారు చేస్తాడనమాట. బట్ హిస్ సోషల్ వ్యూస్ అండ్ హిస్ పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అబండెంట్‌లీ ఇన్ హిస్ వర్క్. సో, అతనికి సొసైటీ పట్ల ఉన్నటువంటి వ్యూసు, ఇంకా ఆయన యొక్క పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అనేటువంటిది తన యొక్క వర్క్‌లో అబండెంట్‌లీ పడుతూ ఉంటుంది. అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ ఎక్కువగా పడుతూ ఉంటుంది. అంటే ఏంటంటే, తను ఆ సొసైటీని చూసేటువంటి విధానము, ఆయన ఆ సొసైటీలో ఎలాంటి మార్పులు కావాలని కోరుకుంటున్నాడు. ఇంకా ఆ సొసైటీలో ఉన్నటువంటి ఆ చెడ్డ ఆచారాలు ఇటువంటివన్నిటిని ఎలా పారదోలాలనుకుంటున్నాడు. ఇవన్నీ కూడా
ఆయన రాసినటువంటి రచనలో కనిపిస్తాయి మనకి. చాలా ఎక్కువగా కనిపిస్తాయి. హీ సెడ్ ఐ పెయింట్ లైఫ్ ఆర్టిస్టికల్లీ, ఐడియలైజింగ్ ఆఫ్ కోర్స్. త్రూ ఆర్ట్ ఈజ్ మై మాస్టర్, ఐ హ్యావ్ ఏ డ్యూటీ టు సొసైటీ. ఆయన ఏమని చెప్పారంటే, ఐ పెయింట్ లైఫ్ ఆర్టిస్టికల్లీ. ఆర్టిస్టికల్లీ అంటే గ్రేషియస్‌లీ. నేను లైఫ్‌ని చాలా గ్రేషియస్‌గా, బ్యూటిఫుల్‌గా ఉండాలని అనుకుంటాను. ఐడియలైజింగ్ ఆఫ్ కోర్స్. సో, ఐడియలైజింగ్ అంటే రిప్రజెంటింగ్ పర్ఫెక్ట్‌లీ బెటర్ దాన్ ద రియాలిటీ. అంటే పర్ఫెక్ట్‌గా ఉండాలి లైఫ్ అనేసి నేను కోరుకుంటాను. ఇంకా చాలా బ్యూటిఫుల్‌గా ఉండాలి లైఫ్ అనేసి కోరుకుంటాను. దో ఆర్ట్ ఈజ్ మై మాస్టర్, ఐ హ్యావ్ ఏ డ్యూటీ టు సొసైటీ. సో, నేనొక ఆర్టిస్ట్ అయినప్పటికీ నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది సొసైటీ పట్ల. అందుకనే నేను నా రచనల్లో సొసైటీకి మేలు కలిగేలాగా చేస్తాను, రాస్తాను అనేసి ఆయన చెప్పడం జరిగింది. హిస్ డ్రీమ్ అండ్ విజన్ వర్ ఏ న్యూ సోషల్ సిస్టమ్. ఆయన యొక్క కల, ఆయన యొక్క విజన్ 2 కూడా ఏంటి అంటే, ఒక న్యూ సోషల్ సిస్టమ్ తీసుకురావాలి. అంటే అప్పుడు ఆయన ఉన్నప్పుడు సోషల్ సిస్టమ్, సొసైటీ అంతా కూడా కొన్ని పనికిరాని దురాచారాలతో నిండిపోయి ఉందన్నమాట. అంటే బాల్య వివాహాలు, వితంతు వివాహాలు చేయకుండా ఉండడము, ఇంకా వచ్చేసి అక్కడక్కడ ఏం జరిగేటివి అంటే, ఈ భర్త చనిపోతే భార్యకి గుండు కొట్టిచ్చేయడము, వాళ్ళ బొట్టు, పూలు తీసేయడము, ఇంకా వాళ్ళొచ్చేసి వైట్ బట్టలే వేసుకోవడము, ఇట్లాగ చాలా దురాచారాలనేటువంటివి అప్పుడు ఉండేటివన్నమాట. ఇంకా ఆడవాళ్ళకి చదువు లేకపోవడము, సో, ఆడవాళ్ళని చాలా తక్కువగా ట్రీట్ చేయడము, ఇలాంటి చాలా దురాచారాలనేటువంటివి ఉండేటివన్నమాట అప్పుడు. అవన్నీ కూడా రూపుమాపాలి. ఇవన్నీ కూడా ప్రజల నుంచి మనం దూరంగా నెట్టేయాలి. ప్రజల్ని నిజంగా చైతన్యవంతులను చేయాలి అని కోరుకున్నటువంటి ఒక గొప్ప కవి, ఒక గొప్ప రచయిత ఎవరు అంటే మన గురజాడ వెంకట అప్పారావు గారు. హిస్ యాటిట్యూడ్ టువార్డ్స్ ఉమెన్ ఎడ్యుకేషన్, సోషల్ ఈక్వాలిటీ అండ్ విడో రీమ్యారేజెస్ ఆర్ ఆల్ సర్ప్రైజింగ్‌లీ మోడ్రన్. సో, ఆయన ఎలాగా దేటి పట్ల ఎక్కువ కాన్సంట్రేషన్ చేసేవాడు అంటే, ఉమెన్ ఎడ్యుకేషన్ అప్పుడు లేదు. అది ఉండాలి అని ఆయన పోరాడాడు. సోషల్ ఈక్వాలిటీ, సొసైటీలో రిచ్, పూర్ అనేటువంటి ఇంబాలెన్స్ ఉండకూడదు. అందరూ ఈక్వల్‌గా ఉండాలి అనే దాని కోసం పోరాడాడు. విడో రీమ్యారేజెస్ అంటే చిన్నప్పుడే పెళ్లి చేసేస్తారు. సో, వీళ్ళు పెద్దయ్యేసరికి వాళ్ళ భర్తలు చనిపోవడంతోటే వాళ్ళు అలాగే ఉండిపోవాల్సొస్తుంది. వాళ్ళకి మ్యారేజెస్ లేవింకా. కాబట్టి విడో రీమ్యారేజ్ అనేది మనము చేయడం తప్పు కాదు అనేసి పోరాడిన వ్యక్తి ఆయన. ఇవన్నీ కూడా మనకి సర్ప్రైజింగ్‌గా ఉండొచ్చు. ఇవన్నీ ఇప్పుడు కామన్ కదా! సో, దానికోసం ఆయన పోరాడడం ఏంటి అనేసి మనకుండొచ్చు. కానీ ఒకప్పుడు అవన్నీ కూడా సొసైటీలో మింగిల్ అయిపోయినాయి. ఇవేవి ఉండేటివి కాదు. అవి వచ్చేదాని కోసము పోరాడినటువంటి వ్యక్తే గురజాడ అప్పారావు. ద ఇయర్ 1911 ఈజ్ సిగ్నిఫికెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మోడర్న్ తెలుగు. సో, సిగ్నిఫికెంట్ అంటే ఇంపార్టెంట్. సో, మోడర్న్ తెలుగు లిటరేచర్‌లో 1911 అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. యాస్ ద మూవ్‌మెంట్ ఫర్ ద స్పోకెన్ డైలెక్ట్ వాస్ స్టార్టెడ్ బై గిడుగు అండ్ గురజాడ. సో, గిడుగు మనం ఫస్ట్‌లో చూసాం గదా! సో, ఆయన ఇంకా గురజాడ గారు వీళ్ళిద్దరూ ఏం చేశారంటే, వాళ్ళ యొక్క రచనలనేటువంటివి స్పోకెన్ డైలెక్ట్‌లో ఉండేలాగా జూసారు. స్పోకెన్ డైలెక్ట్ అంటే, మనం నార్మల్‌గా మాట్లాడుకునేటువంటి మాటలు. గ్రాంథికం గాదు. నార్మల్‌గా మనం మాట్లాడుకునేటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయో, ఇలాంటి మాటలనే వాళ్ళు తమ రచనల్లో రాయడం స్టార్ట్ చేశారు. అందుకనే వాళ్ళు మోడర్న్ తెలుగు లిటరేచర్ యొక్క పితామహులుగా మనం తీసుకోవచ్చు. అంటే గొప్ప వాటిని స్టార్ట్ చేసింది వీళ్ళే అనేసి మనం చెప్పుకోవచ్చు. అందుకనే గిడుగు రామమూర్తి గారి యొక్క బర్త్‌డేని మనము తెలుగు డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. దే అంటే ఎవరిక్కడ? గిడుగు ఇంకా గురజాడ. దే పేవ్డ్ పాత్ టు ద మోడర్న్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ బై ఇంట్రొడ్యూసింగ్ ఎవ్రీడే యూజ్డ్ వర్డ్స్. సో, వాళ్ళిద్దరూ ఏం చేశారంటే, ఒక కొత్త పందా అనేటువంటిది స్టార్ట్ చేశారు తెలుగు లాంగ్వేజ్‌లో. వాళ్ళు ఏమి ఇంట్రొడ్యూస్ చేశారు అంటే, మనం డైలీ యూజ్ చేసేటువంటి వర్డ్స్‌నే వాళ్ళ రచనలో వాళ్ళు యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. హోమ్లీ ఫ్రేజెస్ అంటే మనం ఇళ్లల్లో యూజ్ చేసేటువంటి ఆ పదబంధాలని, కామన్ ప్లేస్ ఈడియమ్స్‌ని అంటే మనం మామూలుగా యూజ్ చేసుకునేటువంటి ఆ ఈడియమ్స్, ఎక్స్‌ప్రెషన్స్ మోస్ట్ ఫెమిలియర్ టు ఆల్ ఇయర్స్ ఫ్రమ్ పెజెంట్ టు ద ప్రీస్ట్. సో, పెజెంట్ అంటే రైతు. అంటే ఫార్మర్ నుంచి పూజారి వరకి, ప్రీస్ట్ అంటే పూజారి. అంటే బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి అనేసి. ఫ్రమ్ ప్రిన్స్ టు ద పూర్ అంటే ఒక రాజు నుంచి పూర్ అతని వరకి అందరికీ అర్థమయ్యేటువంటి, అందరూ నార్మల్‌గా యూజ్ చేసేటువంటి
ఆ వర్డ్స్‌ని, ఈడియమ్స్‌ని, ఆ ఎక్స్‌ప్రెషన్స్‌ని వాళ్ళ యొక్క రచనలో యూజ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. The characters in his works are high spirited and have modern outlook. సో, గురజాడ గారి ఇంకా గిడుగు రామ్మూర్తి గారి యొక్క రచనల్లో క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అంటే, వాళ్ళు చాలా హై స్పిరిటెడ్‌గా ఉంటారు. అంటే చాలా హై క్లాస్డ్‌గా ఉంటారు. అంటే గొప్ప వ్యక్తిత్వం అనేది ఉంటుంది. ఇంకా చాలా మోడర్న్ అవుట్‌లుక్‌తో ఉంటారనమాట. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్‌కి ఉన్నట్లుగా వాళ్ళు ఉంటారనమాట. హిస్ స్టైల్ ఆఫ్ రైటింగ్ ఈస్ సింపుల్ యట్ సబ్లైమ్ ఇన్ మీనింగ్. సో, గురజాడ గారి యొక్క రైటింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ ఎట్ సబ్లైమ్ ఇన్ మీనింగ్. కానీ దాని యొక్క మీనింగ్ అనేది చాలా గొప్పగా ఉంటుంది. రైటింగ్ స్టైల్ సింపుల్‌గా ఉన్నా దాని యొక్క మీనింగ్ అనేటువంటిది ఎక్స్‌ట్రీమ్‌లీ అన్‌కంపారబుల్‌గా ఉంటుందనమాట. దాంతోటి ఇంకా ఎవ్వరు రాసింది కూడా మనం మ్యాచ్ చేయలేం. అంత గొప్పగా ఉంటుంది. ఇన్ 1912 బీయింగ్ ఇన్‌స్పైర్డ్ బై ద వర్క్ డన్ బై గురజాడ, ద బంగీయ సాహిత్య పరిషత్, ద బెంగాల్ లిటరరీ అసోసియేషన్ విచ్ వాస్ రన్ బై ద లెజెండ్స్ ఆఫ్ బెంగాల్ లైక్ రవీంద్రనాథ్ ఠాగూర్, రోమేష్ చంద్ర దత్ and Shamendra Mohan Das invited Gurajada to attend a meeting at Calcutta, now called Kolkata. సో, 1912లో గురజాడ గారు రాసినటువంటి ఆ ఒక వర్క్‌ని చదివి బంగీయ సాహిత్య పరిషత్, దీన్నే మనం బెంగాల్ లిటరరీ అసోసియేషన్ అంటాం. వాళ్ళు ఇన్వైట్ చేశారనమాట. గురజాడకి సన్మానం చేద్దాము అనేసి వాళ్ళు కల్కట్టాలో జరిగినటువంటి ఒక మీటింగ్‌కి అటెండ్ అవ్వమనేసి వాళ్ళు గురజాడ గారిని ఇన్వైట్ చేశారు. ఈ బెంగాల్ లిటరరీ అసోసియేషన్ అనేటువంటిది ఎవరు నడుపుతున్నారు అంటే గొప్ప లెజెండ్స్ అనమాట వాళ్ళు. ఎవరు అంటే రబీంద్రనాథ్ ఠాగూర్, రోమేష్ చంద్ర దత్ అండ్ శ్యామేంద్ర మోహన్ దాస్. వీళ్ళ ముగ్గురు కూడా ఈ బెంగాల్ లిటరరీ అసోసియేషన్ అనేటువంటి దాన్ని స్థాపించి దాన్ని నడిపిస్తూ ఉన్నారనమాట. వాళ్ళు గురజాడ గారు రాసినటువంటి రచనని చదివి వాళ్ళు ఎంతో ఇన్‌స్పైర్ అయ్యి ఆయన్ని కలకట్టాకి ఇన్వైట్ చేశారు. ఒకప్పుడు అది కల్కట్టా, ఇప్పుడు కోల్‌కతా అయింది. ఓకే. షామేంద్ర మోహన్ దాస్ ఆఫ్ ద బంగీయ సాహిత్య పరిషత్ వన్స్ విజిటెడ్ విజయనగరం. సో, షామేంద్ర మోహన్ దాస్ అనేటువంటి ఈయన బెంగాల్ లిటరరీ పరిషత్‌కి ఆహ్, ఒక కార్యకర్తగా ఉండేటువంటి వ్యక్తి. ఒకసారి విజయనగరాన్ని విజిట్ చేశాడు. హీ హాడ్ రిటన్ ఎ లెటర్ టు గురజాడ బిఫోర్ హీ లెఫ్ట్ విజయనగరం. సో, ఆయన విజయనగరంని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు ఆయన గురజాడ గారికి ఒక లెటర్ రాసాడనమాట. ఇన్ హిస్ లెటర్ హీ ఫెల్ట్ సారీ. ఆ లెటర్‌లో ఆయన గురజాడ గారికి సారీ చెప్తూ రాశారు. ఎందుకని అంటే, హీ హాడ్ నాట్ మెట్ హిమ్ టు టాక్ ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఇంట్రొడ్యూసింగ్ ఏ సూటబుల్ స్టైల్ ఇన్ ద వెర్నాక్యులర్ అండ్ ద ప్రెజెంట్ టెండెన్సీ ఆఫ్ మోడర్న్ బెంగాలీ. సో, ఆ లెటర్‌లో ఆయన గురజాడ గారికి సారీ చెప్తూ రాశాడు. నన్ను క్షమించాలి మీరు. ఎందుకంటే, నేను మిమ్మల్నొచ్చి కలవలేకపోతున్నాను. కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. యాక్చువల్‌గా నేను మిమ్మల్ని కలిసి, నేను ఏ విధంగా ఇప్పుడు అందరూ మాట్లాడుకునేటువంటి భాషని మోడర్న్ బెంగాలీలో ఇంట్రొడ్యూస్ చేయాలి అనేటువంటి దాని గురించి మీతో ఒకసారి మాట్లాడదాము అనేసి అనుకున్నాను. బట్ కానీ నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల, నా యొక్క షెడ్యూల్ కొంచెం టైట్‌గా ఉండడం వల్ల మిమ్మల్ని కలవకుండానే వెళ్ళిపోతున్నాను. క్షమించాలి అనేసి ఎంతో వినయంగా ఒక లెటర్‌ని మన గురజాడ గారికి రాయడం జరిగింది. అంటే ఆయన తెలుసుకోవాలనుకుంటున్నాడనమాట. తెలుగులో మీరు ఏ విధంగా ఒక నార్మల్ పర్సన్ యూజ్ చేసేటువంటి నార్మల్ వర్డ్స్‌ని యూజ్ చేస్తూ ఎఫెక్టివ్‌గా ఎలాగ రచనలు చేయగలిగారో, అలాగ మేము కూడా బెంగాలీలో చేయాలనుకుంటున్నాము. ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాము. అందుకోసం యాక్చువల్‌గా మీతో మాట్లాడాలి అని ఉంది. కానీ టైం లేకపోవడం వల్ల నేను వెళ్ళిపోతున్నాను. క్షమించాలి అనేసి శ్యామేంద్ర మోహన్ దాస్ ఆయన గురజాడ గారికి ఒక లెటర్ రాశారనమాట. వెర్నాక్యులర్స్ అంటే డైలెక్ట్స్. టెండెన్సీ అంటే ప్రాస్పె ప్రొపెన్సిటీ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ బిహేవియర్. ఇన్ దిస్ కనెక్షన్ గురజాడ మెట్ రవీంద్రనాథ్ ఠాగూర్ ట్వైస్ ఇన్ 1912. సో, దానికి రిలేటెడ్‌గా ఏదైతే లెటర్ ఆయన రాసారో, దానికి రిలేటెడ్‌గా మన గురజాడ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని 2 సార్లు మీట్ అయ్యారు 1912లో. ద ఫస్ట్ వన్ వాస్ జస్ట్ ఎ దర్శన్. అంటే ఫస్ట్ సారి విజిట్ చేసినప్పుడు జస్ట్ ఒకసారి చూద్దాము.
అనేసి ఒకసారి దర్శనం అంటే జస్ట్ వెళ్లారనమాట చూద్దామనేసి. ఇన్ ద నెక్స్ట్ విజిట్ నెక్స్ట్ సారి ఏమైంది అంటే, గురజాడ ఇంటరాక్టెడ్ విత్ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. ఫస్ట్ సారి ఏం మాట్లాడలేదు. జస్ట్ అలా చూసేసి వచ్చేసారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని గురజాడ గారు. బట్ సెకండ్ టైమ్ మాత్రము రవీంద్రనాథ్ ఠాగూర్ గారితో ఇంటరాక్ట్ అయ్యారనమాట. ఆఫ్టర్ గురజాడ హ్యాడ్ విజిటెడ్ ఠాగూర్, హీ రోట్ అన్ ఆర్టికల్ ఆన్ ద ఎక్స్‌పీరియన్సెస్ అండ్ ఇంప్రెషన్స్ ఆన్ దేర్ మీటింగ్. సో, గురజాడ గారు విజిట్ చేసిన తర్వాత ఠాగూర్ గారితోటే, తర్వాత హీ రోట్ అన్ ఆర్టికల్, తను ఒక ఆర్టికల్ రాశారు. తన యొక్క ఎక్స్‌పీరియన్సెస్‌ని, తన యొక్క వాళ్ళ యొక్క మీటింగ్ గురించి ఆయన ఒక ఆర్టికల్ అనేటువంటిది రాయడం జరిగింది. గ్రేస్ అండ్ డిగ్నిటీ మస్ట్ బి గివెన్ టు ద లాంగ్వేజ్, నాట్ బై ద ఆర్నమెంటల్ వర్డ్స్, బట్ బై నోబుల్, సింపుల్, లుసిడ్ పవర్స్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఐడియల్స్. అంటే ఇక్కడ మనం బాగా గమనించాము అంటే, గ్రేస్ అండ్ డిగ్నిటీ అంటే ఏంటంటే, ఒక లాంగ్వేజ్ అనేటువంటి దానికి ఒక రెస్పెక్ట్ అనేది, ఒక అందం అనేటువంటిది ఎప్పుడొస్తుంది అంటే, అది ఒక ఆర్నమెంటల్ వర్డ్స్‌ని మనం యూజ్ చేసినంత మాత్రం రాదు. ఆర్నమెంటల్ వర్డ్స్ అంటే డెకరేటివ్ వర్డ్స్. అంటే డిఫరెంట్ కంపారిజన్స్, ఇంకా డిఫరెంట్ అర్థం కాని పెద్ద పెద్ద వర్డ్స్‌ని మనం యూజ్ చేసినంత మాత్రాన అది ఆ లాంగ్వేజ్‌కి గొప్పతనాన్ని తీసుకొని రాదు. బట్ బై నోబుల్, సింపుల్, లుసిడ్. సో, లుసిడ్ అంటే క్లియర్. కానీ మనము సింపుల్‌గా ఉండేటువంటి పదాలు, క్లియర్‌గా ఉండేటువంటి పదాలు, పవర్‌ఫుల్‌గా ఉండేటువంటి సెంటెన్సెస్, స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఐడియాస్‌ని అంటే తిప్పి తిప్పి చెప్పేది కాకుండా డైరెక్ట్‌గా ఉండేటువంటి ఐడియాస్‌ని మనం చెప్పడం వల్ల లాంగ్వేజ్ అనేది గొప్పగా తయారవుతుంది అని గురజాడ గారు నమ్మేవారు. ఫైనల్లీ హీ రిటైర్డ్ ఇన్ 1913 అండ్ ద మద్రాస్ యూనివర్సిటీ ఆనర్డ్ హిమ్ విత్ ద టైటిల్ ఎమిరిటస్ ఫెలో. సో, 1913లో మద్రాస్ యూనివర్సిటీ గారు ఆయన్ని రిటైర్మెంట్ అయినప్పుడు ఆయనకి ఒక టైటిల్ ఇచ్చారు. ఏంటంటే ఎమిరిటస్ ఫెలో, ద గొప్ప ఫెలో అనేసి ఇచ్చారనమాట. హీ పాస్డ్ అవే ఆన్ 30th నవంబర్ 1915. సో, 1915 30th నవంబర్‌న ఆయన చనిపోవడం జరిగింది. లీవింగ్ బిహైండ్ ద లెగసీ ఆఫ్ ఇమ్మోర్టల్ లిటరేచర్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. సో, ఆయన మన కోసం ఏం వదిలి వెళ్ళిపోయారు అంటే, ఇమ్మోర్టల్ లిటరేచర్ అంటే ఆయన రాసినటువంటి సాహిత్యానికి చావు లేదు. ఆయన చనిపోయి ఉండొచ్చు. బట్ ఆయన రాసినటువంటి సాహిత్యం చనిపోలేదు. ఇప్పటికి మనం చదువుకుంటున్నాము. అది మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇంకా వెళ్తూనే ఉంటుంది. అలాంటి గొప్ప రచనల్ని ఆయన మనకిచ్చేసి ఆయన చనిపోవడం జరిగింది 30th నవంబర్ 1915. నో లైబ్రరీ ఈజ్ కంప్లీట్ వితౌట్ ద వర్క్స్ ఆఫ్ లెజెండరీ రైటర్ గురజాడ. సో, ఒక లైబ్రరీ ఉంది అంటే కంపల్సరీ అందులో ఏముంటుంది అంటే గురజాడ వెంకట అప్పారావు గారి రచన ఒక్కటైనా ఉండి తీరుతుంది. అలా లేదు అంటే అది ఒక మంచి లైబ్రరీ కాదు అనేసి మనం చెప్పుకోవచ్చు. ఠాగూర్ మెయింటైన్డ్ ఏ కాన్స్టాంట్ టచ్ విత్ మహాకవి గురజాడ ఆన్ హిస్ వర్క్స్ అండ్ సోషల్ రిఫార్మ్స్. ఠాగూర్ గారు మన యొక్క గురజాడ గారితోటే ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తుండేవాళ్ళు. టచ్‌లో ఉండేవాళ్ళనమాట. దేని గురించి అంటే, వాళ్ళ యొక్క వర్క్స్ గురించి, సోషల్ రిఫార్మ్స్ గురించి. యాక్చువల్‌గా ఠాగూర్ గారినే విశ్వకవి అనేసి అంటుంటారు. ఓకేనా. సో, ఠాగూర్‌ని విశ్వకవి అంటున్నారు. గురజాడ గారిని మహాకవి అనేసి గురజాడ గారు తనకి ఒక బిరుదులాగా ఇక్కడ ఉందనమాట. ఠాగూర్ మెయింటైన్డ్ ఏ కాన్స్టాంట్ టచ్ విత్ మహాకవి గురజాడ. కన్‌ఫ్యూజ్ కావద్దండి. ఠాగూర్‌ని విశ్వకవి అంటారు. విశ్వకవి ఠాగూర్. గురజాడ గారిని మహాకవి అంటారు. కరెక్ట్‌గానే వాళ్ళు చెప్పారు ఇక్కడ మహాకవి గురజాడ అనేసి. ఓకేనా. రైట్. ఠాగూర్ హ్యాడ్ షేర్డ్ హిస్ ఎక్స్‌పీరియన్సెస్ ఇన్ హిస్ లెటర్ టు గురజాడ. సో, ఠాగూర్ గారికి గురజాడ గారు అంటే చాలా గౌరవము, చాలా ఇష్టము. అందుకనే ఠాగూర్ గారు గురజాడ గారితోటే తన యొక్క అభిప్రాయాలని, ఇంకా సొసైటీలో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకోవాలనే దాని గురించి, ఇంకా తన యొక్క రచనల గురించి ఎప్పుడూ డిస్కస్ చేసుకుంటూ టచ్‌లో ఉండేవాళ్ళనమాట. అలాగా ఠాగూర్ ఒకసారి తన యొక్క ఎక్స్‌పీరియన్సెస్‌ని గురజాడ గారితో ఒక లెటర్‌లో షేర్ చేసుకున్నారు. ఫ్రమ్ దిస్ లెటర్ వి కెన్ అండర్‌స్టాండ్ బోత్ ఠాగూర్ అండ్ గురజాడ హ్యాడ్ ఎ గుడ్ రిలేషన్‌షిప్. ఆ లెటర్‌ని మనం చూసాము అంటే మనకు అర్థమైపోతుంది.
ఏమర్థమవుతుంది అంటే, ఠాగూర్ గారు, గురజాడ గారు ఎంత మంచి రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేస్తూ వచ్చారు. అండ్ దే వర్క్డ్ విత్ ద సేమ్ స్పిరిట్ టు ప్రిజర్వ్ వెర్నాక్యులర్ లాంగ్వేజెస్. ఇంకా వాళ్ళు వాళ్ళ యొక్క రిలేషన్ అంత హ్యాపీగా మెయింటైన్ చేస్తూ మంచిగా వాళ్ళిద్దరూ కూడా ఒకే దాని గురించి ట్రై చేస్తూ వచ్చారనమాట. ఏంటంటే వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ అంటే లోకల్‌గా మనం మాట్లాడేటువంటి లాంగ్వేజెస్‌ని ఎలా కాపాడుకోవాలి మనం అనేటువంటి దాని గురించే వాళ్ళు ఎక్కువ డిస్కస్ చేసుకునేవాళ్ళనేసి మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. కాన్స్టెంట్ అంటే అక్కర్ కంటిన్యూయస్‌లీ. స్పిరిట్ అంటే యాటిట్యూడ్. ఇది రబీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎవరికి రాసిన లెటర్ ఇది? మన గురజాడ అప్పారావు గారికి రాసినటువంటి లెటర్. రామ్‌గర్, కుమాన్ హిల్స్, మే 24, 1914. సో, మే 24న 1914న రబీంద్రనాథ్ ఠాగూర్ గారు తను రామ్‌గర్ అనేటువంటి ఆ హౌస్‌లో కుమరన్ హిల్స్ దగ్గర ఉన్నటువంటి ఆ ఏరియా నుంచి రాయడం జరిగింది. ఇక్కడ చూడండి డియర్ ఫ్రెండ్‌ని సంబోధించడం జరిగింది. చూసారా? అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. రబీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఇంకా గురజాడ అప్పారావు గారు ఇద్దరు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అన్నమాట. డియర్ ఫ్రెండ్, థాంక్ యూ ఫర్ యువర్ కైండ్ లెటర్. సో, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా! ఆల్రెడీ గురజాడ గారు ఒక లెటర్ రాసుంటే దానికి రిప్లై లెటర్ అన్నమాట ఇది. థాంక్ యూ ఫర్ యువర్ కైండ్ లెటర్. ఐ హాడ్ బీన్ ఫోర్స్డ్ టు గో త్రూ ఎ వెరీ గ్రేట్ డిసిపేషన్ ఆఫ్ మైండ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో, డిసిపేషన్ అంటే ఏంటంటే, గివింగ్ ఇంపార్టెన్స్ టు సెన్షువల్ ప్లెజర్స్, మనీ, ఎనర్జీ, రిసోర్సెస్ ఎట్సెట్రా. రబీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏమని చెప్తున్నారు అంటే, ఐ హాడ్ బీన్ ఫోర్స్డ్ టు గో త్రూ అంటే, నేను కావాలని కాదు గానీ, ఏదో ఎక్స్‌టర్నల్ ఫోర్సెస్ వల్ల నేను ఇప్పటివరకి కూడా ఎక్కువ ఇంపార్టెన్సు ఈ సెన్షువల్ ప్లెజర్స్‌కి, మనీకి, ఎనర్జీకి సో, వీటికి ఇంపార్టెన్స్ ఇస్తూ నా లైఫ్‌ని ఇప్పటివరకు నేను గడిపేశాను. సో, ఐ హావ్ టేకెన్ షెల్టర్ హియర్ ఇన్ ద సాలిట్యూడ్ హిమాలయాస్. సో, ఆయన అందుకనే చెప్తున్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. అందుకనే ఇప్పటివరకి నేను ఈ ప్రాపంచిక సుఖాలు అంటే డబ్బు వీటి కోసం గడుపుతూ సంపాదించేదానికి పిల్లలు, ఫ్యామిలీ అంటూ ఇలా గడిపేశాను నా యొక్క లైఫ్‌ని. చాలా లైఫ్ నాలో అయిపోయింది. అందుకనే ఇప్పుడు నేను హిమాలయాస్‌కి వచ్చేసాను. ఇక్కడుంటున్నాను. షెల్టర్ తీసుకుంటున్నాను. ఇక్కడ కుమాన్ హిల్స్ అంటే ఇవి హిమాలయాస్‌లో ఉన్నటువంటి హిల్స్ అన్నమాట. సో, సాలిట్యూడ్ అంటే అలోన్. ఒంటరిగా నేనిక్కడికొచ్చేసాను. ఎందుకొచ్చాను అంటే, టు గ్యాదర్ మై స్కాటర్డ్ ఫోర్సెస్. స్కాటర్డ్ అంటే డిసార్గనైజ్డ్. అంటే నాలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్స్‌ని, నాలో ఉన్నటువంటి అబిలిటీస్‌ని సొసైటీకి ఏమన్నా చేయాలి అనేటువంటి ఆలోచనల్ని అవన్నీ చిందరవందరగా ఉన్నాయి. వాటన్నిటిని తిరిగి నేను గ్యాదర్ చేసుకునేదానికి ఇక్కడికొచ్చాను. అండ్ రీగెయిన్ మై స్పిరిచ్యువల్ ఈక్విలిబ్రియం. సో, ఈక్విలిబ్రియం అంటే బ్యాలెన్స్. తిరిగి నేను స్పిరిచ్యువల్‌గా బ్యాలెన్స్‌డ్‌గా ఉండేదాని కోసము, నా మైండ్‌ని ప్రిపేర్ చేసుకునే దాని కోసము నేను హిమాలయాస్‌కి రావడం జరిగింది. యూ కెన్ ఈజిలీ అండర్‌స్టాండ్ దట్ దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. నువ్వు చాలా ఈజీగా అర్థం చేసుకుంటావు. నాకిప్పుడు అవసరమైంది ఇదే అనేసి. ఐ కెనాట్ సెట్ మై మైండ్ టు ఎనీథింగ్ ఎల్స్ ఫర్ సమ్ టైమ్ టు కమ్. సో, కొంతకాలం పాటు నా మైండ్‌ని దేనిపైకి నేను వెళ్ళదలుచుకోలేదు. కేవలము పీస్‌ఫుల్‌గా నా యొక్క స్పిరిచ్యువల్ బ్యాలెన్స్‌ని నేను ప్రశాంతంగా గడిపేదాని కోసం ఇక్కడికొచ్చాను. ఐ యామ్ ష్యూర్ యూ విల్ అండర్‌స్టాండ్ అండ్ ఎక్స్‌క్యూజ్ మీ ఇఫ్ ఐ ఫెయిల్ టు మీట్ యువర్ డిమాండ్ అట్‌లీస్ట్ ఫర్ ద ప్రెజెంట్. సో, నువ్వు నా యొక్క పొజిషన్‌ని అర్థం చేసుకోగలవనుకుంటున్నాను. నన్ను క్షమించు. ఎందుకని అంటే, నువ్వు నన్ను కలవమని డిమాండ్ చేశావు. ఇఫ్ ఐ ఫెయిల్ టు మీట్ యువర్ డిమాండ్ అంటే అట్‌లీస్ట్ ఫర్ దిస్ ప్రెజెంట్. సో, నీకు వీలైతే వచ్చి నన్ను కలువు అనేసి నువ్వు చెప్పావు. కలవాలనేసి అనుకుంటున్నాం మనిద్దరమే. కానీ ఈ టైంలో నేను నిన్ను కలవలేను. ఎందుకని అంటే ఐ కేమ్ టు హిమాలయాస్. ఇక్కడ కొంచెం ప్రశాంతమైన జీవితం గడిపి స్పిరిచ్యువల్‌గా కొంచెం ప్రశాంతత పొందామనేసి ఇక్కడికొచ్చాను. సో, ఈ చాలా కాలం నేను ఫ్యామిలీ ఇంకా అదర్ టెన్షన్స్ తోటి గడిపేశాను. కానీ ఇప్పుడు నాకు ప్రశాంతత కావాలి. అందుకనే నేను హిమాలయాస్‌కొచ్చాను. సో, కాబట్టి ప్రెజెంట్ అయితే నేను మీట్ అవ్వలేను. నువ్వు అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. విత్ కైండ్ రిగార్డ్స్ యువర్ సిన్సియర్‌లీ రవీంద్రనాథ్ ఠాగూర్ అనేసి ఈ విధంగా మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు
గురజాడ గారికి ఒక లెటర్ రాశారనమాట. సో, మనకి ఈ లెటర్ చూస్తే అర్థమవుతుంది హౌ క్లోజ్ దే ఆర్. వాళ్ళిద్దరికీ ఎంత మంచి ర్యాపో ఉంది. వాళ్ళిద్దరూ ఎంత బాగా హ్యాపీగా మంచి ఫ్రెండ్స్‌గా మాట్లాడుకుంటున్నారనేది మనకి ఈ లెటర్ చూస్తే అర్థమైపోతుంది. సో, కాబట్టి మనకి అర్థమైంది ఏంటి అంటే గురజాడ గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అనేసి మనకి ఈ లెటర్ తోటి కన్ఫర్మ్ అయిపోయింది. దేర్ ఈస్ నో డౌట్ కదా! రైట్. సో, దీనితోటి మనకి లెసన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనము గ్లోజరీని చూద్దాం. లెజెండరీ అంటే వెరీ వెల్ నోన్, చాలా ఫేమస్ అనేసి. ఇమ్మోర్టల్ అంటే లివింగ్ ఫర్ ఎవర్, ఎప్పటికీ నివసించి ఉండడము. రెవల్యూషనరీ అంటే కాజింగ్ ఏ కంప్లీట్ చేంజ్. హార్బింజర్ అంటే హూ ఫోర్ షాడోస్ ద ఫ్యూచర్ ఈవెంట్స్. స్కాలర్ అంటే ఏ లెర్నెడ్ పర్సన్. డిసైపుల్ అంటే ఏ ఫాలోవర్ టు లెర్న్ సంథింగ్, అంటే స్టూడెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. అబండెంట్లీ అంటే ప్లెంటీఫుల్లీ ఇన్ ఏ సఫిషియంట్ డిగ్రీ. ఐడియలైజ్ అంటే టు రిగార్డ్ సంథింగ్ యాజ్ ఐడియల్. రెస్క్యూడ్ అంటే సేవ్డ్ ఫ్రమ్ డేంజర్. డైలెక్ట్ అంటే ఏ పర్టిక్యులర్ ఫార్మ్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ ఆర్ ఏ రీజియన్ ఆర్ గ్రూప్. సిగ్నిఫికెంట్ అంటే ఇంపార్టెంట్ ఆర్ నోటబుల్. వెర్నాక్యులర్ అంటే లాంగ్వేజ్ ఆఫ్ కామన్ పీపుల్. సబ్లైమ్ అంటే ఎక్సలెన్స్ ఆర్ బ్యూటీ. లూసిడ్ అంటే క్లియర్. రీడింగ్ కాంప్రహెన్షన్, ఇందులో మనకి ఏ అనేటువంటి సెగ్మెంట్లో ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ 2 or 3 సెంటెన్సెస్ అనేసి ఇవ్వడం జరిగింది. ముందుగా ఫస్ట్ వన్ ఏంటి అంటే వాట్ వర్క్స్ డిడ్ గురజాడ డూ టు ప్రమోట్ ద స్పోకన్ డైలెక్ట్స్ అనేసి ఇచ్చారు. దానికి ఆన్సర్ ఏంటంటే కన్యాశుల్కం, ముత్యాల సరాలు, పూర్ణమ్మ అండ్ దేశభక్తి పోయమ్స్ ఆర్ ద వర్క్స్ విచ్ గురజాడ ప్రమోటెడ్ ద స్పోకన్ స్కిల్స్. ఓకేనా, ఈ వర్క్స్ ద్వారా గురజాడ గారు స్పోకన్ డైలెక్ట్స్ని ప్రమోట్ చేశారు. వై డిడ్ గురజాడ మీట్ రవీంద్రనాథ్ ఠాగూర్, వై వాజ్ ద మీటింగ్ స్పెషల్. సో ఎందుకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని గురజాడ గారు కలిశారు, ఎందుకు ఆ మీటింగ్ సో స్పెషల్. గురజాడ met Rabindranath Tagore to discuss the importance of vernacular languages. The meeting was special because the meeting made them good friends. Kada? Right. Which work of Gurajada did find attractive Tagore? Kanya Sulkam is the work of Gurajada found attractive Tagore. అనేసి మీరు కంప్లీట్గా రాసుకోండి. జస్ట్ నేను ఇక్కడ కన్యాశుల్కం అనేసి ఇచ్చాను. ఓకేనా, రైట్. మెన్షన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఇయర్ 1911. The year 1911 was significant in the history of modern Telugu literature as the movement for spoken dialect was started by Gidugu and Gurajada. సో గిడుగు ఇంకా గురజాడ గారు స్పోకన్ డైలెక్ట్స్ అనేటువంటి ఒక మూమెంట్ని ఈ మోడర్న్ తెలుగు లిటరేచర్లో స్టార్ట్ చేయడం జరిగింది. అదే ఆ 1911 యొక్క ప్రాముఖ్యత. వై డిడ్ విశ్వకవి రైట్ ఏ లెటర్ టు మహాకవి. విశ్వకవి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, మహాకవి అంటే మన గురజాడ అప్పారావు గారు. ఎందుకని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మహాకవి గురజాడకి లెటర్ రాశారు అనేది దీని యొక్క అర్థం అనమాట. ఠాగూర్ wrote a letter to express sorry as he could not meet Gurajada because he went to Himalayas to regain his spiritual equilibrium. సో ఠాగూర్ గారు ఒక సారీని ఎక్స్ప్రెస్ చేస్తూ గురజాడ గారికి లెటర్ రాయడం జరిగింది. ఎందుకని అంటే ఆయన హిమాలయాస్కి వెళ్ళారు, అక్కడ తన యొక్క స్పిరిచువల్ ఈక్లిబ్రియంని రీగెయిన్ చేయాలి అనేసి ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. హూ ట్రాన్స్లేటెడ్ గురజాడాస్ దేశభక్తి పోయమ్స్. దీనికి మనకు స్టార్టింగ్లో ఫస్ట్ లైన్లోనే లెసన్లో శ్రీశ్రీ అనేసి ఇచ్చారు. అందుకని దీనికి ఆన్సర్గా ఇక్కడ నేను శ్రీశ్రీ అనేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. వాట్ డిడ్స్ Shamendra Mohan Das appeal to Gurajada to introduce a suitable style in Bengali vernacular language. Kada? That is nothing but C only. సరే, నెక్స్ట్ మనం నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళిపోదాం. పుట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్. ఇక్కడ ఒక 5 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది మనకి. వీటిని మనం ఏం చేయాలి అంటే ఆర్డర్గా పెట్టాలి. ముందుగా సెంటెన్సెస్ని చదువుదాం ఒకసారి. Gurajada was invited to attend the meeting of Bhangiya Sahitya Parishad at Kolkata. Madras University honored him with the title Emeritus Fellow. Rabindranath Tagore wrote a reply letter to Gurajada from Himalayas.
Gurajada met Rabindranath Tagore to discuss the importance of vernacular language. Gurajada wrote an article on the experiences and impressions of his meeting with Tagore. సో ఈ 5 సెంటెన్సెస్‌ని మనము ఒక ప్రాపర్ ఆర్డర్‌లో అవి జరిగినటువంటి టైంని బట్టి మనము ఇక్కడ అరేంజ్ చేయాలన్నమాట. ముందుగా ఏమొస్తుంది అంటే గురజాడ వాస్ ఇన్వైటెడ్ టు అటెండ్ ద మీటింగ్ ఆఫ్ బంగీయ సాహిత్య పరిషత్ ఎట్ కోల్కతా. నెక్స్ట్ ఏం జరిగింది అంటే గురజాడ మెట్ రవీంద్రనాథ్ ఠాగూర్ టు డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వర్నాక్యులర్ లాంగ్వేజ్. నెక్స్ట్ Gurajada wrote an article on the experiences and impressions of meeting with Tagore. Next one, Madras University honored him with the title Emeritus Fellow. Next one, Rabindranath Tagore wrote a reply letter to Gurajada from Himalayas. సో ఈ విధంగా మనం ఒక ప్రాపర్ ఆర్డర్లో వాళ్ళు ఇచ్చినటువంటి సెంటెన్సెస్ని క్లియర్గా నీట్గా రాసుకోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్దాము. ఇది సి, స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ట్రూ అయితే ఇక్కడ మనం టీ అని పెడతాము, అదే ఫాల్స్ అయితే ఎఫ్ అనేసి పెట్టడం జరుగుతుంది. ఓకే, స్టార్ట్ చేద్దాము మరి. రైట్, గురజాడ అప్పారావు కుడ్ నాట్ మీట్ ఠాగూర్. గురజాడ అప్పారావు గారు ఠాగూర్ని మీట్ కాలేదు అనేసి ఇచ్చారు. మీట్ కాలేదా? అయ్యారు. కాబట్టి ఏమొస్తుంది? ది సెంటెన్స్ ఈజ్ false. This is a false sentence. Gurajada started Sahitya Parishad and promoted the traditional language. అసలు ఆయన సాహిత్య పరిషత్ స్టార్ట్ చేయలేదు, ట్రెడిషనల్ లాంగ్వేజ్ని ఆయన అసలు ప్రమోట్ చేయలేదు. ఆయన ప్రమోట్ చేసింది ద లోకల్ డైలెక్ట్స్, స్పోకన్ డైలెక్ట్స్ని. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. గిడుగు రామమూర్తి అండ్ గురజాడ వర్ ద ప్రిన్సిపల్ మెంబర్స్ టు ఇంట్రడ్యూస్ స్పోకన్ డైలెక్ట్స్. కరెక్ట్ అనమాట ఇది. గిడుగు రామమూర్తి గారు, గురజాడ గారు ఇద్దరు కూడా 1911లో స్పోకన్ డైలెక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి దిస్ ఈజ్ ట్రూ. గురజాడ అండ్ ఠాగూర్ వర్ ద కాంటెంపరీస్. కాంటెంపరీస్ అంటే ఒకే కాలంలో జీవించినటువంటి వాళ్ళని కాంటెంపరీస్ అంటాం. సో గురజాడ, ఠాగూర్ ఇద్దరు కూడా కాంటెంపరీస్. కాబట్టి దిస్ ఈజ్ ఏ ట్రూ స్టేట్మెంట్. గురజాడాస్ వర్క్ ఫర్ క్లాసికల్ లిటరేచర్ అట్రాక్టెడ్ ఠాగూర్. సో గురజాడ వర్క్ క్లాసికల్ లిటరేచర్ కాదు, మోడర్న్ లిటరేచర్, అది ఠాగూర్ గారిని అట్రాక్ట్ చేసింది. బట్ ఇక్కడ క్లాసికల్ లిటరేచర్ అని ఇచ్చారు కాబట్టి ఇది మనము ఏం చెప్పుకోవచ్చు అంటే ఫాల్స్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? మోడర్న్ లిటరేచర్ అండ్ విత్ స్పోకన్ డైలెక్ట్స్ అట్రాక్టెడ్ ఠాగూర్, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఇక్కడితో మనకి ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేటువంటి సెగ్మెంట్ అయిపోతుంది. ఇందులో మనము క్వశ్చన్ ఆన్సర్స్ చూసాము, అరేంజ్ ద సెంటెన్సెస్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ చూసాము, నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ని కూడా చూసాము. సో కాబట్టి ఈ సెగ్మెంట్ తోటే మనకి ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది కంప్లీట్ అయింది. ఒకాబులరీ, ఇందులో మనకి ఏ సెగ్మెంట్ కింద చూస్ ద వర్డ్ విత్ సిమిలర్ మీనింగ్. సిమిలర్ మీనింగ్ అంటే సినోనియమ్స్ అనమాట. ఫర్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఫ్రమ్ ద లిస్ట్ గివెన్ బిలో. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్లోంచి మనము సిమిలర్ మీనింగ్స్ని ఇక్కడ కరెక్ట్గా ఆన్సర్స్గా రాయాలి. అంటే ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్కి సినోనియమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క బ్లూ బాక్స్లోంచి వాటిని తీసుకొని మనం ఇక్కడ రాయడం జరుగుతుంది. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? రైట్, ఫస్ట్ వన్, గురజాడ స్టైల్ ఆఫ్ రైటింగ్ ఈజ్ క్లియర్. క్లియర్ అనేటువంటి దానికి ఏది కరెక్ట్గా సరిపోతుంది వీటిలో చెప్పండి? క్లియర్ అంటే లూసిడ్ అనేటువంటిది సినోనియం అనమాట. గురజాడ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో గ్రేటెస్ట్ అన్నప్పుడు ఏమొస్తుంది? ఎస్, చెప్పండి, లెజెండరీ అవుతుంది. నెక్స్ట్, దేశభక్తి ఈజ్ సింపుల్ ఇన్ లాంగ్వేజ్ బట్ ఎక్సలెంట్ ఇన్ థాట్. ఎక్సలెంట్ అనేటువంటి దానికి ఏమొస్తుంది చెప్పండి? సబ్లైమ్ అనేటువంటిది వస్తుంది. ద ఎన్డీఆర్ఎఫ్ టీమ్ సేవ్డ్ మెనీ లైవ్స్ డ్యూరింగ్ ద ఫ్లడ్స్. సేవ్డ్ అనేటువంటి దానికి రెస్క్యూడ్ అనేసి వస్తుంది. తెలుగు ఈ స్పోకెన్ ఇన్ డిఫరెంట్ స్లాంగ్స్. స్లాంగ్స్ అంటే డైలెక్ట్, కాబట్టి ఇక్కడ డైలెక్ట్ అనేది వస్తుంది. అంటే క్లియర్ అనేటువంటి దానికి సినోనియం లూసిడ్, గ్రేటెస్ట్ అనేటువంటి దానికి లెజెండరీ, ఎక్సలెంట్ అనేటువంటి దానికి సబ్లైమ్, సేవ్డ్ అనేటువంటి దానికి రెస్క్యూడ్, స్లాంగ్స్ అనేటువంటి దానికి డైలెక్ట్. ఇవన్నీ కూడా సినోనిమ్స్ ఆఫ్ దీస్ అండర్లైన్డ్ వర్డ్స్. ఓకే,
నెక్స్ట్ మనం రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అనేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇక్కడ మనకి ఏ, బి అనేసి ఇచ్చారు. వీటిని చదువుదాం మనం. బీ రెగ్యులర్ ఇన్ అటెండింగ్ క్లాసెస్. యూ విల్ మిస్ ఏ లాట్ ఇఫ్ యూ ఆర్ ఇర్రెగ్యులర్. In the above sentence, regular is the antonym of the word irregular. So regular కి irregular అనేటువంటిది ఆపోజిట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్, ద చిల్డ్రన్ మస్ట్ ఒబే దేర్ పేరెంట్స్, దే మస్ట్ నాట్ డిజొబే దెమ్. ఇక్కడ కూడా ఒబే అనేటువంటి దానికి డిజొబే అనేటువంటిది యాంటోనియం. యాంటోనియం అంటే ఆపోజిట్ వర్డ్ అనమాట. సో ఇక్కడ రెగ్యులర్కి ఇర్రెగ్యులర్, అలాగే ఒబేకి డిజొబే అనేటువంటివి ఏమవుతాయంటే యాంటోనియమ్స్ అవుతాయి. సో మనం ఈ రెండింటిని బాగా గమనిస్తే, ఈ రెగ్యులర్ అనేటువంటి దాని ముందు మనం ఐఆర్ అనేటువంటిది యాడ్ చేసాము. ఇక్కడ డిజొబే అన్నప్పుడు ఈ ఒబే అనేటువంటి దానికి డిస్ అనేటువంటిది యాడ్ చేసాము. సో ఇవి రెండు కూడా ఏంటి అంటే ప్రిఫిక్సెస్. ఎందుకు వీటిని ప్రిఫిక్స్ అంటున్నాము? ప్రిఫిక్స్, ప్రీ అంటే ముందు, ఫిక్స్ అంటే ఉంచడము, ఫిక్స్ చేయడము. అంటే ఒక వర్డ్కి ముందు మనం గనక ఒక ఎక్స్ట్రా లెటర్స్ని యాడ్ చేస్తే, కొన్ని ఎక్స్ట్రా లెటర్స్ని యాడ్ చేస్తే అవి నెగిటివ్ వర్డ్గా మారిపోతాయి, అంటే ఆపోజిట్ వర్డ్గా మారిపోతాయి. సో అలాంటి వాటికి మనం ఇక్కడ ఆన్సర్స్గా తీసుకోవాలి. సో అదే మనకి ఇక్కడ ఎక్సర్సైజ్గా కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక వర్డ్కి ఒక సర్టన్ ప్రిఫిక్స్ మనం యూజ్ చేస్తే అది ఏమైపోతుంది అంటే ఆపోజిట్గా మారిపోతుంది. అలాంటివి ఏంటి అంటే ఈ డిస్ అనేటువంటి ఒక వర్డ్, ఇంకా ఈ ఐఆర్ అనేటువంటి ఒక ప్రిఫిక్స్, ఐఆర్ ఇంకా డిస్ అనేటువంటి ప్రిఫిక్సెస్ని మనము కొన్ని వర్డ్స్ ముందు యూజ్ చేసాము అంటే అవి ఎలా మారిపోతాయి అంటే దే విల్ చేంజ్ ఇంటూ ఆపోజిట్స్. ఇక్కడ మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద యాంటోనియమ్స్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్స్ అని ఇచ్చారు. వీటిని మనం చూద్దాం. డోంట్ బి డాష్, ఓన్లీ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కెన్ క్రియేట్ వండర్స్. రెస్పాన్సిబుల్, irresponsible. Don't be irresponsible. You should be very patient enough to achieve success. If you are impatient, im అనేటువంటిది కూడా ఇక్కడ ప్రిఫిక్స్ అవుతుంది. అది కూడా మనం యాడ్ చేస్తే అది యాంటోనియంగా మారిపోతుంది. స్టార్స్ ఆర్ విజిబుల్ డ్యూరింగ్ నైట్ అండ్ డాష్ డ్యూరింగ్ డే. ఇన్విజిబుల్, విజిబుల్, ఇన్విజిబుల్. ఐ అనేది యాడ్ చేసినప్పుడు కూడా it will become into opposite word. Nothing is dash, so work hard to make anything possible. Possible, impossible. im అనేటువంటిది యాడ్ చేస్తే పాసిబుల్ అనే దానికి అది ఆపోజిట్ అయిపోతుంది. An efficient person can get a job easily, but an inefficient person cannot. Efficient, inefficient. So irresponsible, responsible. Patient, impatient. Visible, invisible. Impossible, possible. Efficient, inefficient. So these are nothing but the antonyms. Antonyms అంటే ఆపోజిట్ వర్డ్స్, అంటే వ్యతిరేక పదాలు అంటాము వీటిల్ని. సో ఇక్కడ మనము ఈ ఆపోజిట్స్ని ఎలా తయారు చేసాము అంటే ఐఆర్ అనేటువంటి ప్రిఫిక్స్ని, ఐఎం అనేటువంటి ప్రిఫిక్స్ని, ఐఎన్ అనేటువంటి ప్రిఫిక్సెస్ని మనం యాడ్ చేయడం వల్ల వీ హ్యావ్ కన్వర్టెడ్ దట్ పర్టికులర్ వర్డ్స్ ఇంటూ దేయర్ ఆపోజిట్స్. ఓకే, రైట్. ఇప్పుడు మనం గ్రామర్ చూద్దాము. ద సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. లెట్ us అబ్జర్వ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అనేసి ఇచ్చారు. గురజాడ రిటైర్డ్ ఇన్ 1913. ఇక్కడ రిటైర్డ్ ఇన్ 1913 అని ఇచ్చారు, చూసారా? అంటే ఇక్కడ రిటైర్డ్ అనేటువంటిది పాస్ట్ టెన్స్, అంటే V2లో ఉంది మనకి, అంటే వెర్బ్ సెకండ్ ఫామ్. దాన్ని మనం పాస్ట్ వర్బ్ ఫామ్ అని కూడా అంటాము. Gurajada met Rabindranath Tagore at latest residence on the 2 occasions in 1912. ఇక్కడ met అనేటువంటిది కూడా మనకి V2 అవుతుంది, అంటే పాస్ట్ వర్బ్ ఫామ్ ఇది. In the above sentences, the words retired, met denote completed actions. These actions are said using past form of the verb. ఈ రిటైర్డ్, met అనేటువంటివి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినటువంటి యాక్షన్స్ని మనకి డినోట్ చేస్తున్నాయి. అంతేకాకుండా దీనికోసం మనం ఏ వెర్బ్ ఫామ్ని యూజ్ చేస్తున్నాము అంటే పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. దీన్ని మనము V2 అనేసి షార్ట్ ఫామ్లో పిలుస్తాము. V1, V2, V3, V4. అందులో V1 అనేటువంటిది ప్రెజెంట్ వర్బ్ ఫామ్, V2 అనేటువంటిది పాస్ట్ వర్బ్ ఫామ్, V3 అనేటువంటిది పాస్ట్ పార్టిసిపల్ వెబ్ ఫామ్, V4 అనేటువంటిది ప్రెజెంట్ పార్టిసిపల్ వెబ్ ఫామ్ అనేసి మనం పిలవడం జరుగుతుంది. దిస్ ఈస్ ద పాస్ట్ ఫామ్ విచ్ ఎక్స్ప్రెసెస్ కంప్లీటెడ్ యాక్షన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్.
గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. యూజువల్లీ వర్బ్స్ ఇన్ సింపుల్ పాస్ట్ ఆర్ యూజ్డ్ టు డినోట్ ద యాక్షన్స్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ విత్ ద టైమ్ మెన్షన్డ్. సింపుల్ పాస్ట్ మనం యూజ్ చేస్తున్నాము అంటే ఆ యాక్షన్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ పాస్ట్‌లో. అట్ ద సేమ్ టైమ్ ఆ టైమ్ కూడా మనకి మెన్షన్ చేయబడుతుంది. ఎగ్జాంపుల్ చూడండి. ఠాగూర్ రోట్ ఎ లెటర్ టు గురజాడ ఇన్ 1911. సో రోట్ అనేటువంటిది కంప్లీటెడ్ యాక్షన్. ఇక్కడ 1911 అనేసి 14 అనేసి మనకి టైమ్ అనేది మెన్షన్ చేశారు. వి విజిటెడ్ కాశ్మీర్ లాస్ట్ ఇయర్. విజిటెడ్ అనేటువంటిది ఆల్రెడీ కంప్లీటెడ్ యాక్షన్ చెప్తుంది. అలాగే లాస్ట్ ఇయర్ అనేటువంటిది మనకి దాని యొక్క టైమ్‌ని మెన్షన్ చేస్తుంది. దే వర్క్డ్ విత్ ద సేమ్ స్పిరిట్ టు ప్రిజర్వ్ వెర్నాక్యులర్ లాంగ్వేజ్ ఇన్ దోస్ డేస్. దోస్ డేస్ అంటే ఇది మనకి టైమ్‌ని మెన్షన్ చేస్తుంది. వర్క్డ్ అనేటువంటిది కంప్లీటెడ్ యాక్షన్‌ని మనకి మెన్షన్ చేస్తుంది. అంటే సింపుల్ పాస్ట్ అనేది మనం యూజ్ చేయాలి అంటే కంపల్సరీ పాస్ట్ వర్బ్ ఫార్మ్ ఉండాలి. అలాగే అది ఎప్పుడు కంప్లీట్ అయింది అనేటువంటి టైం కూడా మనకి మెన్షన్ చేయబడాలి అనేది మనం గుర్తుంచుకోవాలి. చూడండి ఇక్కడ కంప్లీటెడ్ యాక్టివిటీ, పాస్ట్, ఇక్కడ ప్రెజెంట్, ఇక్కడ ఫ్యూచర్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ ప్రెజెంట్ అయితే దానికి ముందు ఆల్రెడీ జరిగిపోయింది కంప్లీటెడ్ యాక్టివిటీ అవుతుందన్నమాట. నౌ లెట్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద టెక్స్ట్. ఆఫ్టర్ గురజాడ హ్యాడ్ విజిటెడ్ ఠాగూర్, హీ రోట్ అన్ ఆర్టికల్ ఆన్ ద ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇంప్రెషన్ ఆఫ్ దేర్ మీటింగ్. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ 2 యాక్షన్స్ జరిగాయి. గురజాడ విజిటెడ్ ఠాగూర్ అనేటువంటిది ఒక యాక్షన్. హీ రోట్ అన్ ఆర్టికల్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ అనేటువంటిది రెండో యాక్షన్. సో ఇక్కడ ఏది ఫస్ట్ జరిగింది? గురజాడ విజిటెడ్ ఠాగూర్ అనేటువంటి ఫస్ట్ జరిగింది. కాబట్టి దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్‌లో రాయాలి. అంటే ఒక 2 కంప్లీటెడ్ యాక్షన్స్‌ని మనము పక్కపక్కన రాస్తున్నప్పుడు వాటి రెండిట్లో ఏదైతే ముందుగా జరుగుంటుందో దానికి మనము పాస్ట్ పర్ఫెక్ట్‌ని యాడ్ చేసి సో రిమైనింగ్ సెంటెన్స్‌కి అంటే ద నెక్స్ట్ హ్యాపెండ్ సెంటెన్స్‌కి మనము సింపుల్ పాస్ట్‌లోనే యూజ్ చేయడం జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ యాక్షన్ 1 ఏంటి? గురజాడ విజిటెడ్ ఠాగూర్. యాక్షన్ 2 ఏంటి? గురజాడ రోట్ అన్ ఆర్టికల్. బోత్ ద యాక్షన్స్ టుక్ ప్లేస్ ఇన్ ద పాస్ట్. 2 పాస్ట్‌లోనే జరిగాయి. కానీ బట్ ద యాక్షన్ 1 టుక్ ప్లేస్ బిఫోర్ ద యాక్షన్ 2. వీటి రెండిట్లో ఏది ఫస్ట్ జరిగింది? గురజాడ విజిటెడ్ ఠాగూర్ అనేటువంటిది ఫస్ట్ జరిగింది. కాబట్టి ఇన్ సచ్ కేసెస్ యాక్షన్ 1 ఈజ్ సెడ్ బై యూజింగ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ యాక్షన్ 2 ఈజ్ సెడ్ బై యూజింగ్ సింపుల్ పాస్ట్ టెన్స్. సో కాబట్టి ఈ ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ఏదైతే ఉందో దానికి మనము ఏ టెన్స్ యూజ్ చేయాలి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వి3. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వి3. అలాగే ద సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ ఉంది కదా దానికొచ్చేసి మనం సింపుల్ పాస్టే యూజ్ చేయాలి. దీని స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వి2 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఈజీ. ఒక 2 యాక్షన్‌లు ఉంటే ఒక సెంటెన్స్‌లో ఫస్ట్ కంప్లీట్ అయినటువంటి యాక్షన్‌ని పాస్ట్ పర్ఫెక్ట్ సెంటెన్స్‌గా యూజ్ చేసి ఆ తరువాత కంప్లీట్ అయినటువంటి యాక్షన్‌ని సింపుల్ పాస్ట్‌గా మనం తీసుకోవాలి. అంతే, చాలా సింపుల్. లెట్స్ సీ వన్ మోర్ సెంటెన్స్ ఫ్రమ్ ద టెక్స్ట్. శ్యామేంద్ర మోహన్ దాస్ హ్యాడ్ రిటర్న్ టు గురజాడ బిఫోర్ హీ లెఫ్ట్ టు విజయనగరం. సో ఇక్కడ 2 యాక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటది? శ్యామేంద్ర మోహన్ దాస్ రోట్ టు గురజాడ అనేటువంటి ఒక సెంటెన్స్ అండ్ హీ లెఫ్ట్ విజయనగరం అనేటువంటిది రెండో సెంటెన్స్. వీటన్నిటిలో ఏది ఫస్ట్ జరిగింది? ఆయన విజయనగరం వెళ్ళక ముందే గురజాడకి లెటర్ రాశారు. అంటే గురజాడకి లెటర్ రాయడం అనేటువంటిది ఫస్ట్ హ్యాపెండ్ సెంటెన్స్. కాబట్టి ఇక్కడ మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని యూజ్ చేసాం. దట్ ఈస్ నథింగ్ బట్ హ్యాడ్ ప్లస్ వి3 ఫార్మ్‌ని యూజ్ చేసాం. సో నెక్స్ట్ హ్యాపెండ్ సెంటెన్స్ ఈస్ హీ లెఫ్ట్ విజయనగరం. విజయనగరం వదిలి వెళ్ళిపోవడం. కాబట్టి దీనికి మనం వి2నే యూజ్ చేసాము. ఇక్కడ మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ మీరు గమనించండి. ఇది మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక్కడ 2 యాక్షన్‌లు పాస్ట్‌లో కంప్లీట్ అయి ఉన్నాయి. ఇది ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి దీనికి మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలి. అలాగే ఇక్కడ ఇదొచ్చేసి నెక్స్ట్ కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి దీనికి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. హియర్ ఆర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. విషు హ్యాడ్ టేకెన్ బ్రేక్‌ఫాస్ట్ బిఫోర్ హీ వెంట్ టు స్కూల్. ఆఫ్టర్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై ప్రాజెక్ట్ మై ఫాదర్ అరైవ్డ్. సో ఇక్కడ 2 కంప్లీటెడ్ యాక్షన్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్‌కి మనం హ్యాడ్ ప్లస్ వి3 అనేది యూజ్ చేస్తున్నాము. ద నెక్స్ట్ కంప్లీటెడ్ యాక్షన్‌కి జస్ట్ వి2 ఫార్మ్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనము ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు మనకి ఒక ఎక్సర్సైజ్ ఇక్కడ. దీన్ని మనం చూద్దాం. ద డాక్టర్ డాష్ బిఫోర్ ద పేషెంట్ డాష్. సో ద డాక్టర్ ఏది వీటి రెండిట్లో ఫస్ట్ కంప్లీట్ యాక్షన్
ఇక్కడ బిఫోర్ అని ఇచ్చారు కదా! కాబట్టి దీనికి ముందుండేటువంటిది ఫస్ట్ కంప్లీట్ యాక్షన్. కాబట్టి ద డాక్టర్ హాడ్ లెఫ్ట్ బిఫోర్ ద పేషెంట్ అరైవ్డ్. పేషెంట్ వచ్చే ముందుగానే డాక్టర్ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఆఫ్టర్ ద ఫైర్ డాష్ పీపుల్ డాష్ ఔట్ ఆఫ్ ద బిల్డింగ్. సో ఆఫ్టర్ ద ఫైర్ హ్యాడ్ స్టార్టెడ్ పీపుల్ రష్డ్ ఔట్ ఆఫ్ ద బిల్డింగ్. సో అంటే ఫైర్ స్టార్ట్ అవ్వకముందే అంటే ఆఫ్టర్ అయిన వెంటనే పీపుల్ ఏం చేశారు? అక్కడి నుంచి బిల్డింగ్‌లోంచి వెళ్ళిపోయారు. ఇక్కడ జస్ట్ యెస్టర్‌డే అని ఇచ్చారు. 2 సెంటెన్సెస్ లేవు. ఓన్లీ 1 సెంటెన్స్ మాత్రమే ఉంది. కాబట్టి ఐ మెట్ హిమ్ యెస్టర్‌డే అనేసి రాస్తే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ వన్ ఐ డాష్ హిమ్ ఇమ్మీడియేట్‌లీ యాజ్ ఐ డాష్ హిమ్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఇమ్మీడియేట్‌లీ యాజ్ అనేసి వచ్చింది కాబట్టి వీటి రెండిట్లో ఏది ఫస్ట్ జరిగింది అనేసి మీరు బాగా గమనిస్తే ఐ నేను అతన్ని చూడడం అనేది ఫస్ట్ జరిగింది. చూసిన తర్వాతే అతన్ని రికగ్నైజ్ చేశాను. కాబట్టి ఏది ఈ రెండిట్లో ఫస్ట్ జరిగింది? ఇది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది అంటే ఐ రికగ్నైజ్డ్ హిమ్ ఇమ్మీడియేట్‌లీ యాజ్ ఐ హాడ్ సీన్ హిమ్ అనేసి వస్తుందనమాట. అంటే ఫస్ట్ హ్యాపెండ్ సెంటెన్స్ ఇది కాబట్టి ఇక్కడ హాడ్ సీన్ అనేటువంటిది వస్తుంది. ద నెక్స్ట్ హ్యాపెండ్ సెంటెన్స్ ఇది కాబట్టి ఇక్కడ V2 ఫార్మ్ జస్ట్ రికగ్నైజ్డ్ అనేసి వస్తుంది. లాంగ్ బిఫోర్ ద చీఫ్ గెస్ట్ డాష్ ద ట్రైన్ డాష్. సో లాంగ్ బిఫోర్ అని వచ్చింది కదా! సో కాబట్టి ఇక్కడ మనకి జస్ట్ అరైవ్డ్ ఎందుకంటే ఇది సెకండ్ హ్యాపెండ్ సెంటెన్స్. సో దానికంటే ముందు జరిగిందేంటి? ద ట్రైన్ హ్యాడ్ స్టాప్డ్. ద ట్రైన్ హ్యాడ్ స్టాప్డ్ బిఫోర్ ద చీఫ్ గెస్ట్ అరైవ్డ్ అనేసి దాని యొక్క మీనింగ్ అనమాట. ఇక్కడ లాంగ్ బిఫోర్ అన్నా కానీ బిఫోర్ అనే మీనింగ్‌లోనే మనం తీసుకుంటాం. ద రెయిన్ హ్యాడ్ స్టాప్డ్ బిఫోర్ ద చీఫ్ గెస్ట్ అరైవ్డ్ అనేసి ఈ విధంగా వస్తుంది. రైటింగ్. ఇక్కడ మనకి ఏ అనేటువంటి సెగ్మెంట్ కింద బుక్ రివ్యూ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే బుక్ రివ్యూ అనేటువంటిది ఎలా రాయాలి అనేటువంటి దాని గురించి మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్‌గా ఒక బుక్ గురించి ఇవ్వడం జరిగింది. సో ఈ బుక్ రివ్యూ అనేటువంటిది అసలు ఎలా రాయాలి అంటే ముందుగా మనము ఒక బుక్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ బుక్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము ఒక ప్రాపర్ ఆర్డర్‌లో రాయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మన యొక్క అభిప్రాయం కూడా మనము రాయడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ బుక్ రివ్యూ. అంటే మనము ఆ బుక్‌ని చదివిన తర్వాత దాని గురించి రివ్యూ రాస్తామనమాట. అంతేగాని బుక్ జస్ట్ తీసుకొని దాని గురించి రివ్యూ రాయడం అనేది కరెక్ట్ కాదు. బుక్ రివ్యూ అనేటువంటిది మనం ఎలా రాయాలి అంటే ఒక బుక్ తీసుకొని దాన్ని చదివి దాంట్లో ఉన్నటువంటి కంటెంట్‌ని మనం అర్థం చేసుకొని ఆ తర్వాతనే బుక్ రివ్యూ అనేటువంటిది రాయడం కరెక్ట్. ఓకేనా? రైట్. ఇప్పుడు బుక్ రివ్యూ రాయడంలో మెయిన్ పాయింట్స్ ఏముంటాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు చూడండి. బుక్ రివ్యూ ఆఫ్ కన్యాశుల్కం. కన్యాశుల్కం అనేటువంటి బుక్‌కి ఇక్కడ మనకి బుక్ రివ్యూ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఫిజికల్ ఫీచర్స్ అంటే ఆ బుక్ యొక్క కనిపించేటువంటి విషయాలేంటి? ఆ బుక్‌ని మనం చూడగానే మనకు కనిపించేటువంటి విషయాలేంటి? టైటిల్ ఆఫ్ ద బుక్ కన్యాశుల్కం ఇన్ తెలుగు. రైటర్ ఆఫ్ ద బుక్ శ్రీ గురజాడ అప్పారావు. క్వాలిటీ ఆఫ్ పేపర్ గుడ్. నంబర్ ఆఫ్ పేజెస్ 280 pages. First published 1892 in Telugu. Publishers 2007 in English, Indiana University Press 248 pages. సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్‌గా మనం ఇక్కడ ప్రైస్ కూడా రాసుకోవచ్చు. అంటే కాస్ట్ ఆఫ్ ద బుక్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఫిజికల్ ఫీచర్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. అంటే మనం ఆ బుక్ చదువుతాం కదా! చదివిన తర్వాత దాంట్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్‌ని ఈ విధంగా రాయాలి మనం. ద బుక్ రిఫ్లెక్ట్స్ సోషల్ ఇష్యూస్ ఆఫ్ ద లేట్ 19th century. It supports the widow remarriage. It educates the disadvantages of child marriages. It tries to stop the marriages in which the girls of tender age are sold to the old persons. The title itself shows the evil Kanya Sulkam. The influence of book is still in the society. అంటే ఈ బుక్ 19th centuryలో వచ్చింది. ఇది విడో మ్యారేజ్‌ని అంటే ఆల్రెడీ చిన్నప్పుడే భర్తలు చనిపోయినటువంటి ఆ గర్ల్స్‌కి మళ్ళీ మ్యారేజ్ చేయడం దాన్ని విడో రీమ్యారేజ్ అంటారు. దాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి బుక్ ఈ కన్యాశుల్కం. ఇది
చైల్డ్ మ్యారేజెస్‌ని ఇది అవాయిడ్ చేయాలి అనేసి చెప్తుంది. చైల్డ్ మ్యారేజెస్ వల్ల వచ్చేటువంటి నష్టాలేంటి అనేది ఈ బుక్ చాలా చక్కగా వివరిస్తుంది. ఇంకా చిల్ గర్ల్స్‌కి చిన్న ఏజ్‌లో టెండర్ అంటే చిన్న ఏజ్‌లో వాళ్ళని ఈ కన్యాశుల్కం అనేటువంటిది తీసుకొని అంటే డబ్బు తీసుకొని పెళ్ళికొడుకు దగ్గర నుంచి డబ్బు తీసుకొని ముసలి వాళ్ళైనటువంటి ఆ పెళ్ళికొడుకులకి చిన్న పిల్లల్ని పెళ్లి చేయడం అనేది జరుగుతూ ఉండేటువంటి ఒక దురాచారం ఇది. సో, దాన్ని ఆపాలి అనేటువంటి వచ్చినటువంటి బుక్ ఇది. అంటే సొసైటీలో చేంజ్ తీసుకొనొచ్చేటువంటి దానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి బుక్కే ఈ కన్యాశుల్కం అనమాట. సో, ఇలాంటి బుక్స్ రావడం వల్లనే ప్రెజెంట్ ఈ కన్యాశుల్కం అనేటువంటిది మనకి అంతరించిపోయింది అనేసి మనం చెప్పొచ్చు. ఓకేనా? సో, ఈ విధంగా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటివి మనం ఆ బుక్ చదివి మనం క్లియర్‌గా రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ బుక్ రివ్యూ. అంటే బుక్ రివ్యూలో మనం చేయాల్సిన పనేంటి ఫస్ట్ అసలు ఆ బుక్ రివ్యూ దేని గురించని రాయాలి. తర్వాత ఫిజికల్ ఫీచర్స్ రాయాలి. ఇక్కడ టైటిల్ ఆఫ్ ద బుక్, రైటర్, క్వాలిటీ ఆఫ్ పేపర్, నంబర్ ఆఫ్ పేజెస్, ఫస్ట్ పబ్లిష్డ్, ఇంకా పబ్లిషర్స్, ఇంకా ప్రైస్ ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఆ తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా మనం ఈ విధంగా రాస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ బుక్ రివ్యూ. చాలా ఈజీగా ఉంటుంది. మనము హ్యాపీగా ఈ బుక్ రివ్యూని ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ మనకి బి కింద ఇక్కడ డైరీ ఎంట్రీ అనేది ఇవ్వడం జరిగింది. ఇమాజిన్ దట్ యూ గాట్ ద బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద స్కిట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ కండక్టెడ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. నౌ మేక్ అన్ ఎంట్రీ ఇన్ యువర్ డైరీ. అర్థమైందా మీరు ఏం చేయాలి ఇక్కడ? యూ హ్యావ్ టు రైట్ ఏ డైరీ ఎంట్రీ. మీరు ఇక్కడ ఒక డైరీ ఎంట్రీని రాయాలి. అసలు డైరీ అంటే ఏంటి? DIARY డైరీ అని ఇచ్చారు కాబట్టి ఇది మనం నిద్రపోయే ముందు ఆ రోజు జరిగినటువంటి హ్యాపీ మూమెంట్స్ లేదా సాడ్ మూమెంట్స్ వాటి గురించి మనము ఒక చిన్న బుక్‌లో మనం రాసుకునేటువంటి దాన్నే డైరీ ఎంట్రీ అనేసి అంటాం. మరొక డైరీ ఉంది. అది DAIRY వస్తుంది. ఆ డైరీ అంటే ఏంటంటే వేర్ మిల్క్ ప్రొడక్ట్స్ ఆర్ అవైలబుల్ దట్ ఈస్ కాల్డ్ డైరీ. DAIRY అది డిఫరెంట్. ఓకేనా? ఇది డైరీ DIARY. ఇది గుర్తుపెట్టుకోండి. స్పెల్లింగ్ కూడా కొంతమంది మిస్టేక్ చేయడం జరుగుతుంది. డైరీ అంటే ఒక బుక్‌లో మనం ఎంటర్ చేసేదాన్ని డైరీ అంటారు. ఇదొచ్చేసి DIARY స్పెల్లింగ్. ఐఏ అనేసి మధ్యలో వస్తుంది. ఓకేనా? సో, ఇందులో ఏమని ఇచ్చారు అంటే మీకు బెస్ట్ యాక్టర్ అవార్డ్ అనేది వచ్చిందనమాట మీ పర్ఫార్మెన్స్‌కి. మీరు ఒక స్కిట్ వేశారు. ఎక్కడ వేశారు అంటే ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే రోజున డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ జరిగితే అందులో మీరు ఒక స్కిట్ వేస్తే మీకు బెస్ట్ యాక్టర్ అవార్డ్ అనేటువంటిది రావడం జరిగింది. సో, అప్పుడు ఆ రోజు నైట్ మీరు డైరీలో దాని గురించి రాస్తున్నారు. సో, అలాగ ఊహించి డైరీ ఎంట్రీ అనేది రాయండి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, దీని గురించి మనం ఇప్పుడు చేయాలి. అసలు డైరీ ఎంట్రీ అనేది ఎలా రాయాలి అనేటువంటి దాని గురించి మీకిప్పుడు నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను ఒక మోడల్ ప్రిపేర్ చేయడం జరిగింది మీకోసం అనేసి. ఆ మోడల్ చూడండి. సో, యాజ్ ఇట్ ఈస్‌గా మీరు రాయాల్సినటువంటి అవసరం లేదు. సో, మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఓన్‌గా రాసుకునేదానికి మీరు ట్రై చేస్తే ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ. ఓకేనా? అంతేకాని జస్ట్ నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్‌గా మీరు ఈ క్రియేటివ్ రైటింగ్ కూడా రాస్తే మీ నాలెడ్జ్ అనేటువంటిది డెవలప్ కాదు. స్టూడెంట్స్‌గా ఉండేటువంటి మీరు ఒక మోడల్ చూసి మీరు ఓన్‌గా రాసేదానికి ట్రై చేస్తేనే మీకు లాంగ్వేజ్ అనేటువంటిది బాగా డెవలప్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. అసలు ఇప్పుడు డైరీ ఎంట్రీ అనేది ఎలా రాయాలి అనేది మీకు నేనిప్పుడు చూపిస్తాను. చూడండి. సో, దిస్ ఈస్ ద మోడల్ ఐ హావ్ మేడ్ ఫర్ యూ. సో, మీకోసము ఈ మోడల్‌ని నేను తయారు చేయడం జరిగింది. సో, ఇక్కడ మీరు గమనించారు అంటే ముందుగా డైరీ ఎంట్రీ అనేసి నేను మిడిల్‌లో ఈ విధంగా ఒక అండర్‌లైన్ చేస్తూ హెడ్డింగ్ అనేటువంటిది పెట్టడం జరిగింది. ఆ తర్వాత చూడండి ఇక్కడ మార్జిన్ ఉంది కదా! మార్జిన్ నియర్ బై నుంచి నేనేం చేశాను అంటే ఇక్కడ డేట్ అనేటువంటిది ఫస్ట్ రాయడం జరిగింది. సో, సెప్టెంబర్ 10, 2021 అనేసి నేను డేట్ అనేటువంటిది రాయడం జరిగింది ఇక్కడ. సో, మీకు ఎగ్జామ్ ఏ రోజు ఉంటుందో ఆ ఎగ్జామ్‌లో మీకు డైరీ ఎంట్రీ గనక ఇస్తే మీరు ఆ డేట్ అనేటువంటిది ఇక్కడ వేయాల్సి ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఫ్రైడే అనేసి నేను ఇక్కడ పెట్టాను. సో, మీకొచ్చేసి ఒకవేళ కొన్నిసార్లు క్వెషన్‌లో కనుక వాళ్ళు ఏదన్నా డేట్ ఇచ్చి ఆ డే ఇస్తే దాన్ని రాయండి. లేదంటే మీరు ఆ ఎగ్జామ్ ఏ రోజు జరుగుతుందో ఆ డేట్ కూడా మీరు వేసుకోవచ్చు. దిస్ ఈజ్ యువర్ విష్ అనమాట. సో, తర్వాత వచ్చేసి 9 PM అంటే ఇక్కడ PM అనే రాయాలి మనము. అది కూడా ఒక 8:30, 9 ఆ తర్వాతనే మనం పెట్టుకోవాలి. ఎందుకంటే డైరీ అనేటువంటిది ఖచ్చితంగా వి రైట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్.
అంటే డైరీ ఎంట్రీ ఎప్పుడు రాస్తాం మనము? మనం పడుకోబోయే ముందు రాస్తాము. అంతేకాని నిద్ర లేస్తానే రాయం కదా! కాబట్టి డైరీ ఎంట్రీ అనేది మనం రాస్తున్నప్పుడు మీ ఇష్టం వచ్చిన టైం అనేటువంటిది ఎయొద్దండి. అంటే ఏఎం అనేసి మీరు వేయొద్దు. అలాగే 1 పీఎం అలా కూడా వేయకూడదు. 2 పీఎం, 3 పీఎం, 5 పీఎం అనేసి ఎయకూడదు. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే మనము బిఫోర్ గోయింగ్ టు బెడ్ డైరీ రాస్తాం కాబట్టి వి హావ్ టు యూజ్ బెటర్ 9 పీఎం అలాగనమాట. 9 పీఎం అలాగ యూజ్ చేస్తే మనకి కరెక్ట్‌గా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత డియర్ డైరీ అనేటువంటిది ఇక్కడ ఒక చిన్న లైన్, ఒక లైన్ గ్యాప్ వదిలేసి ఇలా రాసుకోండి. అప్పుడు చూసేదానికి చాలా అట్రాక్టివ్‌గా ఉంటుందనమాట. ఇదొక సెగ్మెంట్ లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇదంతా కూడా మరొక సెగ్మెంట్ లాగా చాలా క్లియర్‌గా, చాలా అందంగా ఉంటుంది మనకు చూసేదానికి. మనకి మార్క్స్ రావాలి అంటే వి హావ్ టు మెయింటైన్ సమ్ ప్రాపర్ ప్లేస్‌మెంట్స్. ప్లేస్‌మెంట్స్ అనేటువంటివి చాలా చక్కగా పెట్టాము అంటే మనకి మార్క్స్ కూడా చూడగానే అబ్బా! చాలా బావుంది ఇది అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోడల్ చూడండి. చాలా నీట్‌గా ఎంత బావుందో. ఓకేనా? ఆ విధంగా మనం చేయాలనమాట. సో, డియర్ డైరీ అనేసి ఇక్కడ మనం పెట్టుకుంటాము. ఎందుకు ఇక్కడ డియర్ డైరీ అంటున్నామంటే దిస్ డైరీ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఫ్రెండ్. మన ఫ్రెండ్ లాగా మనం ఈ డైరీని చూస్తున్నాం కాబట్టి డియర్ ఫ్రెండ్ అనే దాని బదులుగా ఇక్కడ డియర్ డైరీ అనేసి రాయడం జరుగుతుందనమాట. ఆ తర్వాత ఒక కామా పెట్టి తర్వాత దాని కింద నుంచి మనం పారాగ్రాఫ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తాం. టుడే ఈజ్ అన్‌ఫర్గెటబుల్ డే ఇన్ మై లైఫ్. ఐ యామ్ వెరీ హ్యాపీ. I got Best Actor award for my performance in the skit which we have performed in the competitions conducted on the occasion of the International Mother Language Day. చూసారా? ఇక్కడి నుంచి ఇక్కడి వరకి నేను ఇలా రాయడం జరిగింది. టుడే ఈజ్ అన్‌ఫర్గెటబుల్ డే ఇన్ మై లైఫ్. ఐ యామ్ వెరీ హ్యాపీ అనేసి స్టార్టింగ్ చేశాను. ఒకవేళ అది గనక ఏదైనా సాడ్ మూమెంట్ అనుకోండి. అప్పుడేం రాయొచ్చు మీరు? ఐ యామ్ వెరీ సాడ్ టుడే అనేసి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది హ్యాపీ కాబట్టి హ్యాపీ మూమెంట్ కాబట్టి నేను టుడే ఈజ్ అన్‌ఫర్గెటబుల్ డే ఇన్ మై లైఫ్. ఐ యామ్ వెరీ హ్యాపీ అనేసి స్టార్ట్ చేశాను. ఈ చేంజెస్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ద సేమ్ క్వెషన్ మనకి ఎగ్జామ్‌లో రాదు కదా! ఎగ్జామ్‌లో వచ్చినటువంటి క్వెషన్‌కి మనము ఇక్కడ ఆన్సర్ అనేటువంటిది రాయాలి. ఇది హ్యాపీ మూమెంట్ కాబట్టి టుడే ఈజ్ అన్‌ఫర్గెటబుల్ డే ఇన్ మై లైఫ్. ఐ యామ్ వెరీ హ్యాపీ అని రాశాను. అదే అది కనుక ఒక సాడ్ సిట్యుయేషన్ అయితే అప్పుడు మనం ఏం రాయాలంటే ఐ యామ్ వెరీ సాడ్ టుడే అనేసి రాసి తర్వాత ఆ రీజన్ అంతా కూడా మనం రాయాల్సి ఉంటుంది. We practiced well for skit. Actually, it is a teamwork. As I have a great interest in acting, I practiced my dialogues even at home. I practiced several times in front of the mirror and improved my acting. Soon after getting the Best Actor award, so many came to me, congratulated on my success. My parents supported me a lot. They never said no to my passion. They are friendly and suggested me not to neglect studies. They advised me to manage time to studies and passion. I followed their words. They also felt happy and proud of my achievement. It is the starting point of my career. I got a great confidence and encouragement. Surely I will improve my acting skills and become a great actor in future. సో, ఈ విధంగా ఇదంతా కూడా నేను ఈ డైరీలో రాయడం జరిగింది. ఓకేనా? సో, ఇక్కడ చాలా సింపుల్‌గా చిన్న చిన్న వర్డ్స్ తోటి, చిన్న చిన్న సెంటెన్సెస్ తోటే ఇక్కడ రాయడం జరిగింది. మీకు అర్థం కానిదంటూ ఇక్కడ ఏమీ లేదు. సో, చాలా క్లియర్‌గా, ఈజీగా మనం రాస్తే సరిపోతుంది. పెద్ద పెద్ద వర్డ్స్, పెద్ద పెద్ద సెంటెన్సెస్ అనేటువంటివి మనం యూజ్ చేయాల్సినటువంటి అవసరము ఏమాత్రం కూడా లేదు. సో, చాలా సింపుల్‌గా మీరు మీకు వచ్చినటువంటి స్ట్రక్చర్‌లోనే అంటే సబ్జెక్ట్, వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్‌ని యూజ్ చేస్తూ రాస్తే సరిపోతుందనమాట. ఓకేనా? రైట్. ఆ తర్వాత ఇక్కడ చూసారా? ఇక్కడ మీ యొక్క నేమ్ రాయాలి. ఇక్కడ నా నేమ్ రాశాను. సో, మీరొచ్చేసి మీ నేమ్ అనేటువంటిది ఇక్కడ రాయాలి. ఒకవేళ క్వెషన్‌లో గనక వాళ్ళు ఇమాజిన్ దట్ యూ ఆర్ రాజు, రాణి ఇట్లాగ ఇచ్చారంటే ఆ నేమ్ ఇక్కడ రాయాలనమాట. క్వెషన్‌లో మనకి ఒకవేళ వాళ్ళు నేమ్ ఇస్తే ఆ నేమ్ తీసుకొనొచ్చి ఇక్కడ మనం రాయడం జరుగుతుంది. ఓకేనా? అంతేగాని మీ నేమ్ అనేది అప్పుడు రాయకూడదు. వాళ్ళు ఒకవేళ ఏది నేమ్ ఇవ్వలేదు అంటే అప్పుడు మనము మన నేమ్ రాసుకోవచ్చు. లేదా క్రాస్ మార్క్స్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. దట్ ఈజ్ అవర్ విష్. ఓకేనా? సో, ఈ విధంగా మనం డైరీ ఎంట్రీ అనేటువంటిది రాయాలి. అంటే ముందుగా ఇక్కడ డైరీ ఎంట్రీ అనేటువంటిది హెడ్డింగ్ పెట్టుకుంటాము. తర్వాత డేట్, డే, టైమ్ రాస్తాము. తర్వాత డియర్ డైరీ అని రాస్తాము. తర్వాత మ్యాటర్ మొత్తం ఇక్కడ రాస్తాము. లాస్ట్‌లో మన యొక్క నేమ్ అనేటువంటిది రాస్తూ అక్కడితో మనకి డైరీ ఎంట్రీ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో, ఈ ఫార్మాట్ అనేది మాత్రం మీరు మర్చిపోకూడదు. సో, ఇక్కడ డే,
డేట్, డే, టైమ్ తర్వాత ఒక లైన్ గ్యాప్. అలాగే ఇక్కడ మీ యొక్క పారాగ్రాఫ్ అయిపోయిన తర్వాత ఒక లైన్ గ్యాప్ వదిలి అప్పుడు ఇక్కడ మీ నేమ్ అనేటువంటి రాస్తే చాలా నీట్‌గా ఉంటుందనమాట. ఈ విధంగా నీట్‌గా ఉంటుంది. ఓకేనా? సో, ఈ విధంగా మనం డైరీ ఎంట్రీ అనేటువంటి దాన్ని రాసుకోవచ్చు. హ్మ్. అర్థమైంది కదా క్లియర్‌గా? రైట్. తర్వాత ఇక్కడ టాకింగ్ టైమ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి రోల్ ప్లే అనేసి ఇచ్చారు. రీడ్ ద ఫాలోయింగ్ కన్వర్జేషన్ అండ్ నోట్ ద అండర్‌లైన్డ్ ఎక్స్‌ప్రెషన్స్ విచ్ వి యూజ్డ్ ఫర్ అపాలజైజింగ్ అనేసి ఇచ్చారు ఇక్కడ. సో, ఇక్కడొచ్చేసి ఆల్రెడీ వాళ్ళు అండర్‌లైన్ చేసున్నారు. ఐ యామ్ సారీ అనేసి. సో, దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్‌ప్రెసింగ్ అపాలజీ. ఐ యామ్ సారీ ఐ హావ్ డ్యామేజ్డ్ యువర్ వాచ్. It was a gift from my father. I wish you were more careful with it. Believe me, I am not careless. It was raining when I was returning home yesterday. I wanted to protect it from the rain. The watch slipped from my wrist and got damaged. I am extremely sorry. ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ సారీ అనేటువంటిది వాళ్ళే ఇక్కడ బోల్డ్ లెటర్‌లో ఇచ్చేశారు. కాబట్టి మనం అండర్‌లైన్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో, మీరొచ్చేసి కావాలంటే అండర్‌లైన్ చేసుకోండి. ఈ ఎక్స్ట్రీమ్లీ సారీ అనేటువంటిది ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది? అపాలజీ అంటే క్షమించండి అని చెప్పడం అనమాట. దాన్ని ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. ఓహ్! ఇట్ వాస్ ఎన్ యాక్సిడెంట్ దెన్. నెవర్ మైండ్. దట్స్ సో నైస్ ఆఫ్ యూ. యూ ఆర్ వెరీ కైండ్ హార్టెడ్. థాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. సో, ఈ విధంగా ఇదొచ్చేసి ఉంటుంది. ఇక్కడ మనకి ఐ యామ్ సారీ అనేది వాళ్ళే అండర్‌లైన్ చేశారు. ఇంకా మనం జస్ట్ ఎక్స్‌ట్రీమ్లీ సారీ అనేటువంటిది అండర్‌లైన్ చేస్తే సరిపోతుంది. సో, యూ హావ్ టు అండర్‌లైన్ దిస్ ఎక్స్‌ట్రీమ్లీ సారీ. సో, ఐ యామ్ సారీ, ఎక్స్‌ట్రీమ్లీ సారీ అనేటువంటివి దే ఆర్ ద వర్డ్స్ విచ్ ఎక్స్‌ప్రెస్ అపాలజీ అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇంకా మనకి ఇక్కడ లాంగ్వేజ్ ఫంక్షన్స్ అనేసి ఇచ్చారు. ఇది గివింగ్ అడ్వైస్ అనేసి. మనం ఎప్పుడైనా సరే ఒక అడ్వైస్ ఇవ్వాలి అంటే వి మే యూజ్ ద వర్డ్ షుడ్ అనమాట. షుడ్ యూజ్ చేసాము అంటే ద సెంటెన్స్ విల్ బికమ్ ఇంటూ అడ్వైస్. అడ్వైస్ అంటే తెలుసు కదా! సజెషన్ అనమాట. అంటే మనం సలహా ఇవ్వడము. ఇంకా మనము ఒకరి హితం కోరుకొని అంటే ఒకరి మంచి కోరుకొని మనం చెప్పేటువంటి వర్డ్ అనమాట ఇది. యూ షుడ్ గెట్ అప్ ఎర్లీ. యూ షుడ్ నాట్ ఈట్ జంక్ ఫుడ్. యూ షుడ్ నాట్ వాక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్. యూ షుడ్ ఒబే యువర్ పేరెంట్స్. సో, దీస్ ఆర్ నాట్ ఆర్డర్స్. ఇవన్నీ కూడా ఆర్డర్స్ కాదు. ఇవన్నీ కూడా ఏంటంటే సమ్ సజెషన్స్ అంటే కొన్ని అడ్వైస్ అనమాట. ఓకేనా? రైట్. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్. ఈ టేబుల్‌ని మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనకి షుడ్, షుడెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో, వేర్ మాస్క్, మెయింటైన్ సోషల్ డిస్టెన్స్, క్లీన్ యువర్ హ్యాండ్స్ విత్ శానిటైజర్, డు నాట్ టచ్ యువర్ ఐస్, నోస్ అండ్ మౌత్, గెట్ క్లోజ్ shouldn't get close contact with a sick person, cough and sneeze in your hands, లిమిట్ యువర్ సోషల్ గ్యాదరింగ్స్ ఈ విధంగా ఇచ్చారు. వేటికి షుడ్ వస్తుంది, వేటికి షుడెంట్ వస్తుంది అనేసి మనం ఇక్కడ రాయాలి. యూజింగ్ ద టేబుల్ అబోవ్ గివ్ అన్ అడ్వైస్ టు యువర్ ఫ్రెండ్ అనేసి ఇచ్చారు. ఇక్కడ యూ షుడ్ వేర్ మాస్క్ అనేసి యూజ్ చేసుకోవచ్చు కదా! ఫస్ట్ దానికి యూ షుడ్ వేర్ మాస్క్ అనేసి మనం యూజ్ చేయొచ్చు. సో, నెక్స్ట్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ అని ఉంది. దానికి ఏం రాయొచ్చు? యూ షుడ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ అనేసి కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ క్లీన్ యువర్ హ్యాండ్స్ విత్ శానిటైజర్ అన్నారు. ఇక్కడ ఏం చేయొచ్చు? యూ షుడ్ క్లీన్ యువర్ హ్యాండ్స్ విత్ శానిటైజర్ అనేసి రాసుకోవచ్చు. డు నాట్ టచ్ యువర్ ఐస్ అని ఉంది కదా! ఏం రాయొచ్చు దానికి? యూ షుడెంట్ టచ్ యువర్ ఐస్, నోస్ అండ్ మౌత్ అనేసి రాసుకోవచ్చు. నెక్స్ట్ గెట్ క్లోజ్ కాంటాక్ట్ విత్ సిక్ పర్సన్ అని ఉంది. దీనికి ఏం రాసుకోవచ్చు? యూ షుడెంట్ గెట్ క్లోజ్ కాంటాక్ట్. యూ షుడెంట్ గెట్ క్లోజ్ కాంటాక్ట్ విత్ సిక్ పర్సన్ అనేసి రాసుకోవచ్చు. కఫ్ అండ్ స్నీజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అనేసి ఇచ్చారు. యూ షుడ్ కఫ్ అండ్ స్నీజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అనేసి ఈ విధంగా అంటే ఇన్ యువర్ హ్యాండ్స్ అనేసి ఉంది కాబట్టి షుడెంట్ అని చెప్పాలి. సో, యూ షుడెంట్ కఫ్ అండ్ స్నీజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. షుడెంట్ అనేటువంటిది వస్తుంది ఇక్కడ. ఎందుకంటే మనం చేతులు తుమ్మడము అలాంటివి చేయకూడదు. ఇలా మోచేయి అడ్డు పెట్టుకొని చేయాలి కాబట్టి షుడెంట్ అనేదే వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ లిమిట్ యువర్ సోషల్ గ్యాదరింగ్స్ అంటే షుడ్ అనేది వస్తుంది. యూ షుడ్ లిమిట్ యువర్ సోషల్ గ్యాదరింగ్స్ అనేసి ఈ విధంగా మనం దీని గురించి చెప్పుకోవచ్చు. ముందుగా లిజనింగ్. లిజన్ టు ద ఫాలోయింగ్ స్టోరీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. సో, ఇక్కడ ఒక స్టోరీ ఉంది. దాన్ని చదివి ఆన్సర్స్ అనేటువంటివి చేయాలన్నమాట. లాల్ బహదూర్ శాస్త్రీస్ హానెస్టీ అనేసి ఇవ్వడం జరిగింది. ఈయన గురించి ఈ స్టోరీ అనేది ఉంటుంది.
When Lal Bahadur Shastri was the Prime Minister of India, he went to a textile mill. సో, లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు, ఆయన ఒక టెక్స్‌టైల్ మిల్‌కి వెళ్లారు. టెక్స్‌టైల్ మిల్ అంటే ఒక బట్టలు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ అనేసి మనం అనుకోవచ్చు. మిల్ అంటే ఇక్కడ ఫ్యాక్టరీ అనేసి చెప్పొచ్చు. హీ రిక్వెస్టెడ్ ద ఓనర్ ఆఫ్ ద మిల్ టు షో హిమ్ చీపర్ శారీస్ ఫర్ హిస్ వైఫ్. సో, అక్కడ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏం చేశారు అంటే, ఆ ఓనర్‌ని అడిగారనమాట. రిక్వెస్ట్ చేశారు. నాకు కొన్ని చీపర్ శారీస్‌ని చూపించండి మా వైఫ్‌కి అనేసి అడిగాడనమాట. చీపర్ అంటే తక్కువ కాస్ట్‌లో ఉండేటువంటి శారీస్‌ని చూపించండి అని చెప్పాడు. ద ఓనర్ షోడ్ హిమ్ సమ్ ఎక్విజిట్ శారీస్. కానీ ఆ ఓనర్ వచ్చేసి మన శాస్త్రి గారికి చాలా ప్రీషియస్ శారీస్‌ని చూపించారు. వెన్ శాస్త్రిజీ ఆస్క్డ్ ద ప్రైస్, హీ ఫెల్ట్ దే వర్ వెరీ ఎక్స్‌పెన్సివ్. సో, శాస్త్రిజీ గారు వాటి యొక్క ప్రైస్ అడిగినప్పుడు అవి చాలా ఖరీదైనవిగా ఆయనకి అనిపించాయన్నమాట. హీ ఆస్క్డ్ ఫర్ చీపర్ శారీస్. అప్పుడు శాస్త్రి గారు, నాకు ఇంత కాస్ట్‌లో శారీస్ వద్దు, కొంచెం తక్కువ కాస్ట్‌లో చూపించండి అనేసి అడిగాడు. ద ఓనర్ షోడ్ హిమ్ చీపర్ శారీస్. సో, ఓనర్ వచ్చేసి అప్పుడు శాస్త్రి గారికి కొన్ని తక్కువ కాస్ట్‌లో ఉండేటువంటి శారీస్‌ని చూపించారు. బట్ శాస్త్రిజీ స్టిల్ ఫౌండ్ దెమ్ ఎక్స్‌పెన్సివ్. కానీ అప్పటికి కూడా శాస్త్రిజీ గారికి ఆ చీరలనేటువంటివి కాస్ట్ ఎక్కువగానే అనిపిస్తున్నాయి. ద ఓనర్ వాస్ సర్ప్రైజ్డ్. ఓనర్‌కి చాలా ఆశ్చర్యమేసింది. అండ్ రిక్వెస్టెడ్ నాట్ వర్రీ అబౌట్ ద ప్రైజెస్. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రిని గారితో ఇలా మాట్లాడారు. సార్, మీరు ప్రైజెస్ గురించి వర్రీ అవ్వద్దండి ప్లీజ్. ఇంకా ఆయన ఏం చెప్పారు అంటే ఓనర్, హీ టోల్డ్ శాస్త్రిజీ దట్ ఇట్ వుడ్ బి హిస్ ప్రివిలేజ్ టు గివ్ ద శారీస్ యాజ్ గిఫ్ట్ ఫర్ హీ వాస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఆ టెక్స్టైల్ మిల్ ఓనర్ ఏం చెప్పారంటే శాస్త్రిజీకి, సార్, మీరు ఏమి అనుకోకుంటే నేను ఒక మాట చెప్తాను. మీరు దయచేసి ఈ ప్రైజెస్ గురించి ఏమాత్రం కూడా వర్రీ అవ్వద్దు. సో, యూ ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. కాబట్టి మీకు ఈ శారీస్‌ని నేను గిఫ్ట్‌గా ఇవ్వడము నాకు దక్కినటువంటి భాగ్యంగా భావిస్తాను. సో, కాబట్టి దయచేసి నేను ఈ శారీస్‌ని మీకు గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నాను. యాక్సెప్ట్ చేయండి అనేసి ఆ ఓనర్ లాల్ బహదూర్ శాస్త్రి గారికి చెప్పారనమాట. అదే మనమైతే ఏం చేస్తాము? తీసేసుకుంటామా? మరి శాస్త్రిజీ గారు ఏం చెప్పారో చూడండి. శాస్త్రిజీ రిప్లైడ్ దట్ హీ కుడ్ నాట్ యాక్సెప్ట్ సచ్ ఎక్స్‌పెన్సివ్ గిఫ్ట్స్ అండ్ హీ వుడ్ ఓన్లీ టేక్ ఏ శారీ దట్ హీ కుడ్ అఫోర్డ్. సో, శాస్త్రిజీ గారు చాలా పొలైట్‌గా ఏం చెప్పారు అంటే, ఏమీ అనుకోవద్దండి. నేను ఇంతింత పెద్ద ఎక్స్‌పెన్సివ్ గిఫ్ట్స్‌ని తీసుకోను. ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్. సో, నా యొక్క పరిధిలో నేను కొనగలిగినటువంటి ఒక శారీని మాత్రమే కొని నేను నా వైఫ్‌కి ప్రెజెంట్ చేస్తాను అనేసి ఆయన తనకి వీలైనంతలోనే ఒక శారీని కొనుక్కోవడం అనేది జరిగిందనమాట. సో, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో, లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ అయినా కానీ ఆయన ఎకనామిక్ కండిషన్ ఏమి గొప్పగా లేదు. అంటే వి కెన్ అండర్‌స్టాండ్ దట్ హౌ సిన్సియర్ హీ ఈస్. సో, ఆయన ఎంత గొప్పవాడు అంటే ప్రైమ్ మినిస్టర్ అయినా కానీ తన భార్యకి ఎక్స్‌పెన్సివ్ శారీ కొనలేని పరిస్థితి. అంటే అంత సిన్సియర్‌గా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. అంతే కాకుండా గిఫ్ట్స్‌గా ఇద్దాము అన్నా కానీ అవి కూడా యాక్సెప్ట్ చేయలేదు. అంటే సచ్ ఏ హానెస్టీ ఆయనలో ఉందన్నమాట. అంత హానెస్ట్ ఆయన అనేసి మనకి అర్థమవుతుంది. అంటే అంత నిజాయితీపరుడనమాట ఆయన. సో, ఇప్పుడు మనం క్వెషన్స్ చూద్దామా? రైట్. వాట్ ఈస్ దిస్ స్టోరీ అబౌట్? లాల్ బహదూర్ శాస్త్రి's honesty. The story is about Lal Bahadur Shastri's honesty. Where did Shastriji go? Shastriji went to a textile mill. What did he want to buy for his wife? A saree. అంటే ఆప్షన్ ఏ. The owner of the textile mill showed very expensive sarees. ఇది ట్రూనా ఫాల్సా? ట్రూ. ఎందుకంటే ఫస్ట్ ఆయన ఎక్స్‌పెన్సివ్ శారీస్‌నే చూపించడం జరిగింది. డిడ్ శాస్త్రిజీ యాక్సెప్ట్ శారీస్ ఫ్రీ యాస్ గిఫ్ట్? నో. శాస్త్రిజీ డిడ్ నాట్ యాక్సెప్ట్ శారీస్ ఫ్రీ యాస్ గిఫ్ట్.
సో దీంతో మనము ఈ లిజనింగ్ అనేటువంటి యాక్టివిటీని కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు స్టడీ స్కిల్స్‌ని చూద్దాం. స్టడీ ద ట్రీ డయాగ్రామ్ అండ్ ఆన్సర్ ద క్వెషన్స్. సో ఈ విధంగా ఉంది చూసారా? దిస్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ ట్రీ డయాగ్రామ్ అంటారు. సో మనం ఈ ట్రీ డయాగ్రామ్‌ని అబ్జర్వ్ చేసి వి హావ్ టు ఆన్సర్ ద క్వెషన్స్. ఇక్కడ మనకి లాంగ్వేజ్ స్కిల్స్ ఇచ్చారు. ప్రొడక్టివ్ స్కిల్స్, రిసెప్టివ్ స్కిల్స్ అనేసి లాంగ్వేజ్ స్కిల్స్ డివైడ్ చేయడం జరిగింది. దీస్ ప్రొడక్టివ్ స్కిల్స్ ఆల్సో హ్యావ్ అదర్ నేమ్స్ లైక్ యాక్టివ్ స్కిల్స్ and receptive skills has another name passive skills. So these active skills are two. First one is speaking and the second one is writing, and the passive skills are another two. Those are listening and reading. So speaking skill is referred to fluency and pronunciation, and the writing is referred here for editing and organizational, and listening is for recognition and understanding gist, and reading is for intensive and extensive. So like this we have a complete information about the language skills in a small tree diagram. అసలు ఈ ట్రీ డయాగ్రామ్ ఇలాంటి డయాగ్రామ్ల యొక్క యూజ్ ఏంటంటే ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ని చాలా సింపుల్గా అట్రాక్టివ్గా మనకి ఇచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఈ డయాగ్రామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము వీటికి ఆన్సర్స్ క్వశ్చన్స్ వస్తాయి, వాటికి ఆన్సర్స్ చేసేద్దాం. వాట్ ఈస్ ద ట్రీ డయాగ్రామ్ అబౌట్? దేని గురించి ట్రీ డయాగ్రామ్ చెప్పండి? లాంగ్వేజ్ స్కిల్స్ కదా. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ ఈస్ ద ట్రీ డయాగ్రామ్ ఈజ్ అబౌట్ లాంగ్వేజ్ స్కిల్స్. వాట్ ఆర్ ద 4 బేసిక్ స్కిల్స్ ఇన్ లెర్నింగ్ ఏ లాంగ్వేజ్? ఏంటి 4 బేసిక్ స్కిల్స్ చెప్పండి? LSRW అంటారు. అంటే ఏంటి? ఎల్ అంటే లిజనింగ్, ఎస్ అంటే స్పీకింగ్, ఆర్ అంటే రీడింగ్, డబ్ల్యూ అంటే రైటింగ్. LSRW ఆర్ ద 4 బేసిక్ స్కిల్స్ అనమాట. ఓకేనా? సో లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ and writing are the 4 basic skills on learning language. ఓకేనా? రైట్. ఇన్ ఉండాలి ఇక్కడ, నాట్ ఆన్. 4 బేసిక్ స్కిల్స్ ఇన్ లెర్నింగ్ లాంగ్వేజ్ ఇన్ ఉండాలి. దట్ ఈస్ ఏ టైపో ఎర్రర్. రిమెంబర్ దిస్. నంబర్ ఆఫ్ రిసెప్టివ్ స్కిల్స్. సో ఎన్ని రిసెప్టివ్ స్కిల్స్ ఉన్నాయి? 2. కాబట్టి బి అనేది వస్తుంది ఇక్కడ. ఎడిటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద సబ్ స్కిల్స్ ఆఫ్. సో ఎడిటింగ్ అనేది దేనికి సబ్ స్కిల్గా ఉంటుంది? ఎడిటింగ్ రైటింగ్కి కదా. కాబట్టి ఏమొస్తుంది? సి అనేది వస్తుంది. రీడింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద డాష్ స్కిల్. రీడింగ్ అనేటువంటిది ప్రొడక్టివ్, రిసెప్టివ్, యాక్టివ్ అని ఇచ్చారు. సో ఇట్ ఈస్ ఎ రిసెప్టివ్ స్కిల్. కాబట్టి బి అనేసి ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్టడీ స్కిల్స్. రీడ్ ఇట్ యువర్ సెల్ఫ్ అనేటువంటి సెగ్మెంట్లో నెయిల్స్ ఇన్ ద ఫెన్స్. నెయిల్స్ అంటే చీలలు అనమాట. ఫెన్స్ అంటే మనకి చెక్కతో తయారు చేసినటువంటి కాంపౌండ్ వాల్ లాంటి దాన్ని ఫెన్స్ అనేసి అంటాం. మీకు గుర్తుందా? టామ్ పెయింట్స్ అ ఫెన్స్ అనేసి ఫస్ట్ లెసన్లో మనకి ఫెన్స్ అని వస్తుంది కదా. సో దాన్ని మనం ఫెన్స్ అనేసి అంటాం అనమాట. ఇంకా స్టోరీ చూద్దాం. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ లివ్డ్ ఏ బాయ్. సో వన్స్ దేర్ వాజ్ ఏ బాయ్. He used to lose his temper very quickly. That means he used to get anger very quickly. So though there is no reason, he gets easily anger. Anger ante kopam, temper ante kopam. And become angry. So he will become very anger for silly things also. He would scold kids, neighbors and even his friends. అతను తిడుతూ ఉండేవాడు అనమాట. ఎవరిని అంటే కిడ్స్ని, ఇంకా నైబర్స్ అంటే చుట్టుపక్కల వాళ్ళని, ఈవెన్ తన ఫ్రెండ్స్ని కూడా తను ఊరికే తిడుతూ ఉండేవాడు. స్కోల్డింగ్ అంటే తిట్టడం అనమాట. సో హిస్ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ ఇగ్నోర్డ్ హిమ్. సో ఎప్పుడైతే ఇతను ఇలాగా ఊరికూరికి అందరిని తిడుతూ ఉంటాడో, సో అప్పుడు స్లోగా ఏమైపోయారు అంటే ఫ్రెండ్స్, నైబర్స్ వాళ్ళంతా కూడా అతన్ని దూరంగా పెట్టడం స్టార్ట్ చేశారనమాట. ఇగ్నోరింగ్ అంటే నెగ్లెక్టింగ్, అతన్ని పట్టించుకునే వాళ్ళు కాదు. హిజ్ మదర్ అండ్ ఫాదర్ ట్రైడ్ టు ఎక్స్ప్లెయిన్ హిజ్ మిస్టేక్ టు హిమ్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్, బట్ ఆల్ దేర్ అటెంప్ట్స్ ఫెయిల్డ్. తన యొక్క పేరెంట్స్ అతనికి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. నువ్వు ఇలా ఉండడం కరెక్ట్ కాదు, ఇలా ఉండడం వల్ల నీ ఫ్రెండ్స్ అందరు కూడా నిన్ను దూరంగా పెడుతున్నారు, కాబట్టి అందరితో రెస్పెక్ట్గా మంచిగా ఉండడం నేర్చుకో అనేసి తన మదర్, ఫాదర్ అంటే పేరెంట్స్ చెప్పారు. కానీ ఆల్ ద అటెంప్ట్స్ ఫెయిల్డ్.
వాళ్ళు చెప్పినటువంటి ఆ మాటలన్నీ కూడా యూజ్‌లెస్ అయిపోయాయి. వన్ డే హిస్ ఫాదర్ థాట్ ఆఫ్ ఎన్ ఐడియా. ఒకరోజు ఆ బాయ్ వాళ్ళ ఫాదర్‌కి ఒక ఐడియా వచ్చింది. ఆ పిల్లవాడిని మార్చేదానికి. హి గేవ్ హిస్ సన్ ఏ హ్యూజ్ బ్యాగ్ ఆఫ్ నెయిల్స్. హ్యూజ్ అంటే వెరీ బిగ్ అనమాట. ఒకరోజు తన కొడుకుని పిలిచి తనకి ఒక పెద్ద బ్యాగ్ ఇచ్చాడు. ఆ బ్యాగ్ నిండుకి ఏమున్నాయి? నెయిల్స్. నెయిల్స్ అంటే చీలలనమాట. చీలలు. అంటే మేకులు అంటారు కదా! వాటిల్ని నెయిల్స్ అనేసి అంటారు. హీ టోల్డ్ హిస్ సన్ దట్ వెనెవర్ హీ లాస్ట్ హిస్ టెంపర్, హీ హ్యాడ్ టు హ్యామర్ ఏ నెయిల్ ఇంటు ద ఫెన్స్. సో, తన యొక్క కొడుక్కి ఈ విధంగా చెప్పాడు. నువ్వెప్పుడైనా సరే నీ టెంపర్‌ని కోల్పోయి, అంటే నువ్వు ఎప్పుడైతే కోపం తెచ్చుకుంటావో, అప్పుడేం చేస్తావు అంటే, ఒక హ్యామర్ తీసుకొని, అంటే సుత్తి తీసుకొని, ఈ మేకుని ఫెన్స్‌కి కొడుతూ ఉండు. ద బాయ్ ఫౌండ్ దిస్ వెరీ ఫన్నీ. ఆ పిల్లవాడికిది చాలా ఫన్నీగా అనిపించింది. బట్ అగ్రీడ్ టు డూ వాట్ హిస్ ఫాదర్ హ్యాడ్ సెడ్. సో, ఏంటిది చాలా ఫన్నీగా ఉంది. ఎందుకు డ్యాడీ ఇలా నన్ను చేయమంటున్నాడు అని అనిపించింది. కానీ ఫాదర్ చెప్పాడు కాబట్టి హీ యాక్సెప్టెడ్. అండ్ హీ ఈజ్ రెడీ టు డూ వాట్ హిస్ ఫాదర్ హ్యాడ్ సెడ్. ఆన్ ద ఫస్ట్ డే హీ డ్రోవ్ 30 నెయిల్స్ ఇంటు ద ఫెన్స్. ఫస్ట్ డే ఏమైంది అంటే 30 నెయిల్స్ వరకి ఫెన్స్‌లోకి కొట్టేశాడు. అంటే 30 టైమ్స్ అతను కోపం తెచ్చుకున్నాడు. ఆన్ ద నెక్స్ట్ డే నంబర్ ఆఫ్ నెయిల్స్ హ్యామర్డ్ రెడ్యూస్డ్ టు హాఫ్. పక్క రోజు తగ్గించుకున్నాడు. 15కి మాత్రమే వచ్చింది. అంటే హాఫ్ అయింది. ద బాయ్ ఫౌండ్ ద బాయ్ ఫౌండ్ హ్యామరింగ్ ద నెయిల్స్ వెరీ డిఫికల్ట్ అండ్ డిసైడెడ్ టు కంట్రోల్ హిస్ యాంగర్. సో, ఆ చీలలు ఆ ఫెన్స్ కొట్టడం అనేది చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఆ పిల్లవాడు డిసైడ్ చేసుకున్నాడు. ఎలాగైనా సరే నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోవాలి. కోపం కంట్రోల్ చేసుకుంటే ఆ మేకులు అనేటువంటివి ఆ ఫెన్స్‌కి కొట్టాల్సిన అవసరం ఉండదు కదా! కాబట్టి తను కంట్రోల్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు తన కోపాన్ని. ద నంబర్ ఆఫ్ నెయిల్స్ హీ హ్యామర్డ్ ఎవ్రీ డే కెప్ట్ రెడ్యూసింగ్ అండ్ ద డే కేమ్ వెన్ నో నెయిల్ వాస్ హ్యామర్డ్ ఇంటు ద ఫెన్స్. సో, నంబర్ ఆఫ్ నెయిల్స్ ఏవైతే రోజు తను ఆ ఫెన్స్‌కి కొట్టడు వస్తున్నాడో, అది రోజు రోజుకి తగ్గిపోవడం వచ్చింది. అంటే ఆ పిల్లవాడు తన యొక్క కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకుంటూ ఉన్నాడు. ఫైనల్‌గా ఒకరోజు దేర్ వాస్ నో నెయిల్ విచ్ వాస్ హ్యామర్డ్ ఇంటు ద ఫెన్స్. సో, ఒకరోజు అసలు ఒక్క నెయిల్ కూడా అతను ఫెన్స్‌కి కొట్టలేదు. అంటే ఏమని? ఆ పిల్లవాడు ఆ రోజు మొత్తం కూడా అస్సలు కోపం అనేటువంటిది తెచ్చుకోలేదు. హీ డిడ్ నాట్ లూజ్ హిస్ టెంపర్. ఆఫ్టర్ సమ్ డేస్ ద బాయ్ టోల్డ్ హిస్ ఫాదర్ దట్ ఇట్ హ్యాడ్ బీన్ సెవరల్ డేస్ సిన్స్ హీ హ్యాడ్ హ్యామర్డ్ ఏ నెయిల్ ఇంటు ద ఫెన్స్. కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లవాడు, ఆ కొడుకు తన ఫాదర్‌కి ఇలా చెప్పాడు. డాడీ, నేను చాలా రోజులైంది ఆ ఫెన్స్‌కి నెయిల్స్ కొట్టి. సో, చాలా రోజుల నుంచి నేను కొట్టడం లేదు. ఎందుకంటే నేను కోప్పడలేదు ఎవరిపైన. ఐ డిడ్ నాట్ లూజ్ మై టెంపర్ ఫర్ సో మెనీ డేస్ అనేసి చెప్పాడు. దెన్ హిస్ ఫాదర్ టోల్డ్ హిమ్ టు గ్రాడ్యువల్లీ రిమూవ్ సమ్ ఆఫ్ ద నెయిల్స్ ఎవ్రీ డే. సో, తరువాత ఫాదర్ వచ్చేసి చెప్పాడనమాట ఆ పిల్లవాడికి. సో, గ్రాడ్యువల్‌గా నువ్వేం చేస్తావు అంటే ఆ నెయిల్స్‌ని రిమూవ్ చేస్తూ ఉండు రోజు. సూన్ ద బాయ్ హ్యాడ్ రిమూవ్డ్ ఆల్మోస్ట్ ఆల్ ద నెయిల్స్ ఎక్సెప్ట్ ఎ ఫ్యూ. సో, ఆ బాయ్ వచ్చేసి చాలా వరకి నెయిల్స్‌ని రిమూవ్ చేసేసాడు. కానీ కొన్ని మాత్రం అక్కడే ఉన్నాయన్నమాట. దీస్ వర్ హ్యామర్డ్ టూ డీప్‌లీ టు రిమూవ్. కొన్ని చీలలు అంటే కొన్ని నెయిల్స్ మాత్రము తీయడానికి రావట్లేదు. ఎందుకంటే అవి చాలా డీప్‌గా లోపలికి దిగబడిపోయి ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ మనము ఇంక వాటిని తీయలేంలే అనేసి ఆ నెయిల్స్‌ని వదిలేసాడన్నమాట అలాగే. దెన్ హిస్ ఫాదర్ ఆస్క్డ్, వాట్ డు యూ సీ దేర్? అప్పుడు ఫాదర్ వచ్చి సన్‌ని ఇలా అడుగుతున్నాడు. వాట్ డు యూ సీ దేర్? నువ్వేం చూస్తున్నావు అక్కడ? హోల్స్ ఇన్ ద ఫెన్స్ ద బాయ్ రిప్లైడ్. సో, ఆ ఫెన్స్‌కంతా కూడా హోల్స్ పడిపోయి ఉన్నాయి డాడీ అనేసి ఆ బాయ్ చెప్పాడు. హిస్ ఫాదర్ సెడ్, ద నెయిల్స్ వర్ లైక్ ద బ్యాడ్ వర్డ్స్ యూ హ్యామర్డ్ ఆన్ టు పీపుల్. సో, ఏవైతే నెయిల్స్ నువ్వు చూస్తున్నావో అవి బ్యాడ్ వర్డ్స్. నువ్వు పీపుల్‌తో బ్యాడ్‌గా బిహేవ్ చేసావో తెలుసా?
దానితో ఈక్వల్ అనమాట. దే లెఫ్ట్ ఎ స్కార్ ఆన్ ద పీపుల్స్ మైండ్స్. నువ్వు ఆ చీలలు తీసిన తర్వాత కూడా అక్కడ హోల్స్ పడున్నాయి చూసారా? చూసావా? అవి పీపుల్ మైండ్‌లో అలాగే ఉండిపోతాయి. అంటే నువ్వు యూజ్ చేసిన బ్యాడ్ వర్డ్స్ అనేటువంటివి వాళ్ళ మైండ్‌లో అలాగే ఉండిపోతాయి. యూ రిమూవ్డ్ ఆల్ ద నెయిల్స్ బట్ ద హోల్స్ దే లెఫ్ట్ కుడ్ నాట్ బి రిమూవ్డ్. సో, నువ్వు ఆ నెయిల్స్ అన్నిటిని రిమూవ్ చేశావు. కానీ ఆ హోల్స్‌ని రిమూవ్ చేయగలవా? చేయలేవు. సో, అలాగే నువ్వు ఏవైతే చెడ్డ మాటలు, బ్యాడ్ వర్డ్స్ నీ నైబర్స్ పట్ల, ఇంకా నీ ఫ్రెండ్స్ పట్ల మాట్లాడావో, అవి వాళ్ళ మైండ్‌లో అలాగే ఇంపాక్ట్ అనేవి కలిగి ఉంటాయి. ద నెయిల్స్ యూ కుడ్ నాట్ రిమూవ్ ఆర్ లైక్ పర్మనెంట్ స్కార్స్ ఆన్ ద పీపుల్ మైండ్స్. అలాగే కొన్ని నెయిల్స్‌ని అసలు తీయలేకపోయావు చూసావా నువ్వు? అవి పర్మనెంట్‌గా పీపుల్ మైండ్స్‌లో నీ గురించి ఉండిపోతాయి. బ్యాడ్‌గా ఉండిపోతాయి. దెన్ విల్ రిమైన్ దేర్ ఫరెవర్. అవి అలాగే అక్కడే ఉండిపోతాయి. అంటే నువ్వు యూజ్ చేసినటువంటి బ్యాడ్ వర్డ్స్ అంతా కూడా వాళ్ళ యొక్క మైండ్‌లో అలాగే పర్మనెంట్‌గా ఉండిపోతాయి. ద బాయ్ అండర్‌స్టూడ్ హిస్ మిస్టేక్ అండ్ ప్రామిస్డ్ హిస్ పేరెంట్స్ దట్ హీ వుడ్ బి ఏ కైండ్ అండ్ పొలైట్ బాయ్. అప్పుడు ఆ పిల్లవాడు అర్థం చేసుకున్నాడు. ఏమని అర్థం చేసుకున్నాడు అంటే, తను చేసినటువంటి మిస్టేక్‌ని అర్థం చేసుకొని, సో, మమ్మీ, డ్యాడీ ఇంక నుంచి నేనెప్పుడు కూడా ఎవరితో గొడవ పెట్టుకోను. నా టెంపర్‌ని అస్సలు లూజ్ కాను. ఇంకా ఎవ్వరిని నేను తిట్టను. అందరితో చాలా పొలైట్‌గా, కైండ్‌గా ఉంటాను అనేసి తన పేరెంట్స్‌కి ప్రామిస్ చేశాడు. సో, వాట్ ఈస్ ద మోరల్ ఇన్ దిస్ స్టోరీ? దీంట్లో ఉన్నటువంటి నీతి ఏంటి అంటే, వి షుడ్ ట్రీట్ ఎవ్రీవన్ విత్ లవ్ అండ్ రెస్పెక్ట్. మనము ప్రతి ఒక్కరిని ఎలా ట్రీట్ చేయాలి అంటే, ప్రేమగా, దయగా, ఇంకా రెస్పెక్ట్‌గా మనం ట్రీట్ చేయాలి అనేటువంటిది ద మోరల్ ఆఫ్ దిస్ స్టోరీ. సో, చాలా వండర్‌ఫుల్ స్టోరీ కదా! సో, మనం కూడా చాలా సార్లు ఏం చేస్తామంటే, మన యొక్క టెంపర్‌ని కోల్పోయి, అంటే కంట్రోలింగ్ పవర్‌ని కోల్పోయి, మన ఫ్రెండ్స్ పైన, ఇంకా మన చుట్టూ ఉన్నటువంటి నైబర్స్ పైన ఇలాగా పెద్దగా అరిచేస్తూ ఉంటాము. మనం కోపంలో వాళ్ళని తిట్టేస్తూ ఉంటాము. కానీ అవి వాళ్ళ మైండ్‌లో అలాగే పర్మనెంట్‌గా నిలిచిపోతాయన్నమాట. కాబట్టి మనము మన టెంపర్‌ని కొంచెం కంట్రోల్ చేసుకొని ఏం చేయాలి అంటే, ప్రతి వాళ్ళతో కూడా ప్రేమగా, దయగా, అంటే వి షుడ్ ట్రీట్ ఎవ్రీవన్ విత్ లవ్, కైండ్ అండ్ రెస్పెక్ట్. సో, రెస్పెక్టబుల్‌గా మనం అందరితో కూడా ఉండాలి. అప్పుడే మనము అందరూ కూడా మనతో ఫ్రెండ్లీగా ఉంటారనమాట. ఓకేనా? చాలా మంచి స్టోరీ కదా! రైట్. ఇప్పుడు మనం కాంప్రహెన్షన్ చూద్దాం. నోబడీ వాంటెడ్ టు బి ఫ్రెండ్స్ విత్ ద బాయ్. వై? నోబడీ వాంటెడ్ టు బి ఫ్రెండ్స్ విత్ ద బాయ్ బికాస్ హీ వాస్ బ్యాడ్ టెంపర్డ్. Why were the boy's parents worried about him? The boy's parents were worried about him because he was bad tempered. What did the boy's father ask him to do when he got angry? The father asked the boy to hammer a nail when he lost a temper. Why did the number of nails driven on the board gradually decrease? Because the boy controlled his temper and he learnt how to control his anger. What is the moral of the story? We should not be bad tempered and treat everyone with love and respect. సో, ఈ విధంగా మనం ఈ క్వెషన్స్‌ని కంప్లీట్ చేసుకున్నాం. నౌ వి హావ్ టు గో ఫర్ ద నెక్స్ట్ ఎక్సర్సైజ్. ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం చూడాలి. ద బాయ్స్ పేరెంట్స్ వర్ వెరీ హ్యాపీ విత్ ద బాయ్. ఫాల్స్. హ్యాపీగా ఉన్నారా? కాదు. కాబట్టి ఫాల్స్. ద బాయ్ వాస్ వెరీ బ్యాడ్ టెంపర్డ్. ట్రూ. ద బాయ్ వాస్ ప్లేయింగ్ విత్ ద హ్యామర్ అండ్ నెయిల్. ఫాల్స్. తనేం ఆడుకోవడం లేదు. ద బాయ్స్ ఫాదర్ ఆస్క్డ్ హిమ్ టు పుల్ అవుట్ వన్ నెయిల్ ఎవ్రీ టైమ్ వెన్ హీ హోల్డ్స్ హిస్ టెంపర్ ఆల్ డే లాంగ్. సో, అంటే ఫాదర్ వచ్చేసి ఏమడిగాడు అంటే, తను ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటాడో అప్పుడు ఆల్ ద డే లాంగ్ అప్పుడు వచ్చేసి తను ఒక నెయిల్‌ని రిమూవ్ చేయమనేసి చెప్పాడనేసి ఇచ్చారు. బట్ యాక్చువల్‌గా ఇది ఫాల్స్ అనమాట. ఎందుకంటే తను కోపం వచ్చినప్పుడల్లా ఒక మేకును కొట్టమని చెప్పాడు కాబట్టి ఇది ఫాల్స్ వస్తుంది. బట్ ఇక్కడ ట్రూ అనేసి మిస్టేక్ పడింది. దీన్ని కొంచెం కరెక్షన్ చేసుకోండి. ఇక్కడ ఫాల్స్ అనేటువంటిది రావాలి. ఇట్ ఈస్ ఎ టైపో ఎర్రర్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ వన్‌కి
ఏమొస్తుంది? ఫాల్స్ అనేది వస్తుంది. నాట్ టీ. ఇట్ ఈజ్ ఎ టైపో ఎర్రర్. ఓకే. నెక్స్ట్ వి షుడ్ ట్రీట్ ఎవ్రీవన్ విత్ లవ్ అండ్ రెస్పెక్ట్. ఇది ట్రూనే అవుతుంది. ఓకే. సో దీంతోటే మనకి ఇక్కడ ఈ సెగ్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఫన్ టైమ్ ఉంది. యాడ్ ఎ లెటర్ టు ద గివెన్ వర్డ్ టు మేక్ ఏ న్యూ వర్డ్. సో ఇక్కడ మనకి ఒక్కొక్క లెటర్స్‌ని యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి వీటికి ఒక్కొక్క లెటర్‌ని అంటే యాడ్ చేసుకుంటూ వెళ్తే దే విల్ గివ్ అస్ డిఫరెంట్ వర్డ్స్ అనమాట. ఇంక్ అనేటువంటిది కలర్‌గా మార్చాలి అంటే పింక్ అనేసి రాస్తాం. ఓల్డ్ అనేటువంటిది మెటల్‌గా రాయాలంటే గోల్డ్ కదా! ముందు జీ పెడితే గోల్డ్ అయిపోతుంది. వర్డ్ అనేటువంటి దాన్ని ఒక వెపన్‌గా చేయాలి అంటే స్వార్డ్ కత్తి, ఖడ్గం. పైన్ అనేటువంటిది బ్యాక్ బోన్‌గా అయిపోవాలంటే స్పైన్ ఎస్‌పిఐఎన్‌ఈ. విగ్ అనేటువంటిది పార్ట్ ఆఫ్ ఏ ప్లాంట్‌గా ఉండాలంటే ట్విగ్. ట్విగ్ అంటే ఏంటంటే స్మాల్ బ్రాంచ్ అనమాట. ఆస్క్ అనేటువంటి దానికి వర్క్ అసైన్డ్ అంటే టాస్క్ అయిపోతుంది. టీఏఎస్‌కే టాస్క్ అంటే వర్క్ అసైనింగ్. సో దిస్ ఈజ్ అవర్ ఫన్ టైమ్. వి హావ్ కంప్లీటెడ్ ఇట్ ఆల్సో. సో దీంతోటే మనకి ఏం కంప్లీట్ అయిపోయింది అంటే 4th యూనిట్ కంప్లీట్ అయిపోయింది. సో అంటే ఈ వీడియోతోటే వి హావ్ కంప్లీటెడ్ కంప్లీట్‌లీ ద 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ బ్లెజమ్ 7. బ్లెజమ్ 7ని మనం కంప్లీట్ చేసేసుకున్నాం. ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా ఫస్ట్ లెసన్ నుంచి లాస్ట్ లెసన్ వరకి మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఓకే. ఇక్కడ చెక్ పాయింట్స్ ఉన్నాయి. ఇవి మీరు కంప్లీట్ చేసుకోవాలి. అలాగే ఈ లెసన్ బ్యాక్ సైడ్ లాస్ట్ పేజ్‌లో మనకి వొకాబులరీ ఇచ్చారు. అది కూడా మనము ఒకసారి చూద్దాం. కార్డియల్లీ, కంపానియన్స్, గ్రాప్డ్, రెవల్యూషనరీ, responded, ingredients, vigorously, artificial, fabric, aerated, obstinate, personality, significant, disdainfully, unyielding, idealizing, durable, fretted, delicious, modernity, radiance, recognize, chases, vernacular, embellished, oystered, grage, tendency, trend, patted, bleating, preserve, expensive, curator, stomped, immortal, generally, residence, impatient, lucid. సో దిస్ ఈస్ ద లాస్ట్ పేజ్ ఆఫ్ అవర్ టెక్స్ట్ బుక్. అందులో ఉండే వొకాబులరీ అనమాట ఇదంతా కూడా. వీటి స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి మీరు. అలాగే వీటి మీనింగ్స్ కూడా మీరు నేర్చుకోవాలి. వీటి మీనింగ్స్ అన్నీ కూడా ఆల్రెడీ మనం లెసన్స్‌లో చెప్పుకున్నవి ఉంటాయి కాబట్టి ఇవేమీ పెద్ద కష్టం కాదు. యూ కెన్ లెర్న్ దిస్. సో ఇక్కడితో మనకి 7th క్లాస్ బ్లెజమ్స్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. మనం సక్సెస్‌ఫుల్‌గా సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 2 కూడా కంప్లీట్ అనేటువంటిది చేసుకోవడం జరిగింది. ఓకేనా? రైట్. మీకందరికీ కూడా చాలా క్లియర్‌గా ఇది మొత్తం అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.